రైట్ మిత్రులారా, మనము మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైన బాబర్కు సంబంధించిన సమాచారం చూసాం. ఇప్పుడు ఆయనకు సంబంధించిన బాబర్కు సంబంధించిన నలుగురు కుమారుల్లో పెద్ద కొడుకు అయినటువంటి హుమాయూను తండ్రి తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించడం అనేది జరిగింది. మరి ఆ హుమాయూను సంబంధించిన సమాచారం చూద్దాం. ఈయన నాసిరుద్దీన్ మహమ్మద్ హుమాయూన్గా చెప్పబడ్డాడు. నాసిరుద్దీన్ మహమ్మద్ హుమాయూన్గా చెప్పబడ్డాడు. నాసిరుద్దీన్ మహమ్మద్ హుమాయూన్గా పిలువబడ్డాడు. ఎవరయ్యా అంటే ఈ యొక్క హుమాయూన్, నాసిరుద్దీన్ మహమ్మద్ హుమాయూన్. ఈయన పూర్తి పేరు నాసిరుద్దీన్ మహమ్మద్ హుమాయూన్. హుమాయూన్ అంటే అదృష్టవంతుడు అని అర్థం. యాక్చువల్గా హుమాయూన్ అంటే అదృష్టవంతుడు. కానీ మొఘల్ చరిత్రలో, మొఘల్ చక్రవర్తులలో ఇతనంత దురదృష్టవంతుడు ఎవరూ లేరు అని చెప్పేసి చెప్తారు. ఇప్పుడు మీకు చెప్పిన వాక్యం ఏదైతే ఉందో, ఇప్పుడైతే వాక్యం చెప్పానో, ఈ యొక్క హుమాయూన్ అంటే అదృష్టవంతుడని అర్థం, అవునా? కానీ మొఘల్ చక్రవర్తుల్లో ఇతనంత దురదృష్టవంతుడు ఎవరు లేనే లేరు అనేటటువంటి విషయాన్ని మనకు లేన్ పూల్ అనే చరిత్రకారుడు వివరించడం జరిగింది మిత్రులారా. లేన్ పూల్ అనేటటువంటి చరిత్రకారుడు వివరించడం అనేది జరిగింది. హుమాయూన్ యొక్క పూర్తి పేరు నాసిరుద్దీన్ మహమ్మద్ హుమాయూన్. హుమాయూన్ అంటే అదృష్టవంతుడని పేరు. ఈ యొక్క హుమాయూన్ పేరుకే అదృష్టవంతుడు, పేరులోనే అదృష్టం ఉంది. కానీ మొఘల్ చరిత్రలో, మొఘల్ సామ్రాజ్యాన్ని పాలించిన చక్రవర్తుల్లో అతనంత దురదృష్టవంతుడు లేనే లేరని మనకు వివరించిన చరిత్రకారుడు ఎవరయ్యా అంటే ఈ యొక్క లేన్ పూల్ అనేటటువంటి చరిత్రకారుడు. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఆ యొక్క స్టేట్మెంట్ గుర్తుంచుకోండి. మరి హుమాయూన్ బాబర్కి నలుగురు కుమారులు అని చెప్పేసి అని అన్నాను. పెద్ద కొడుకు పేరు మనకు హుమాయూన్. ఆయన రెండవ కొడుకు కమ్రాన్, అలాగే అస్కరీ, అలాగే హిందాల్. సో మొత్తం నలుగురు కుమారులు. ఇందులో ఈయన చక్రవర్తి, ఢిల్లీ సింహాసనం అధిష్ఠించిన వాడు. మరి ఈ ముగ్గురు తన సోదరులు కాబూల్, కాందహార్, బదాఖ్షన్ ప్రాంతాలకు గవర్నర్. కమ్రాన్ అనేవాడు కాబూల్, కాందహార్, బదాఖ్షన్ల ప్రాంతాల గవర్నర్గా ఉంటాడు. సో అస్కరీ అనేటటువంటి వాడు షంబాల్ ప్రాంతం అనగా రోహిల్ఖండ్, షంబాల్ ప్రాంతానికి గవర్నర్. హిందాల్ అనేవాడు మేవాడ్ ప్రాంతానికి గవర్నర్. కమ్రాన్, అస్కరీ, అందాల్ ఇలా ముగ్గురు కూడా ఈ ప్రాంతాలకు గవర్నర్. హుమాయూన్ పరిపాలన చేస్తున్న టైంలో, అంటే ఢిల్లీ సుల్తానుగా హుమాయూన్ ఉన్నప్పుడు తన సోదరులు ఈ ప్రాంతాల్లో గవర్నర్గా ఉండేవాడు. మరి హుమాయూన్ అనేటటువంటి బాబర్ పెద్ద కుమారుడైన హుమాయూన్ గురించి పూర్తి సమాచారాన్ని చరిత్రకారులకు వివరించిన గ్రంథాలు, అందులో ఒకటి హుమాయూన్ నామా. హుమాయూన్ రెండు తారిక్ ఏ హుమాయూన్. ఒకటోది హుమాయూన్ నామా, రెండోది తారిక్ ఏ హుమాయూన్. సో మొదటి గ్రంథం హుమాయూన్ నామా. ఇది హుమాయూన్ యొక్క చరిత్ర. ఈ హుమాయూన్ చరిత్రను హుమాయూన్ యొక్క సోదరి గుల్ బదన్ బేగం రాస్తుంది. హుమాయూన్ యొక్క చరిత్రను హుమాయూన్ యొక్క సోదరి అయినటువంటి గుల్ బదన్ బేగం, హుమాయూన్ సోదరులు, ఇద్దరు సోదరీలు, గుల్ బదన్ బేగం
మసూనా బేగం. గుల్ బదన్ బేగం, మసూనా బేగం ఇద్దరు హుమాయూన్ సిస్టర్స్. అందులో గుల్ బదన్ బేగం అనే ఆమె హుమాయూన్ నామా అనేటటువంటి గ్రంథాన్ని రాస్తుంది. అందులో హుమాయూన్ యొక్క చరిత్రను వివరిస్తారు. మరి తారిక్ ఏ హుమాయూన్ అనే గ్రంథాన్ని బయాజిద్ అనేవాడు రాశాడు. బయాజిద్ అబుల్ ఫజల్ చెప్తుండగా బయాజిద్ రాస్తాడు. అబుల్ ఫజల్ చెప్తుండగా బయాజిద్ రాయడం అనేది జరిగింది. దీనిని తారిక్ ఏ హుమాయూన్ అనేటటువంటిది. మరి ఇక్కడిగా ఈ హుమాయూన్ ప్రధానంగా మరి పేరులోనే అదృష్టం ఉంది, మరి ఈయన ముఖ్యమైనటువంటి కొన్ని చేసిన సంస్కరణ వలన అవి దెబ్బతిని తన రాజ్యాన్ని కోల్పోవాల్సి రావడం అనేది జరిగింది. మరి ఈయన కొన్ని వ్యక్తిగత డీమెరిట్స్ కూడా ఉన్నాయి. కొన్ని మెరిట్స్గా ఉపయోగపడ్డాయి, కొన్ని అవి డీమెరిట్స్గా ఉపయోగపడ్డాయి హుమాయూన్కి. అందులో చూస్తే ఈయనకు హుమాయూన్ అనేవాడు మెయిన్ మొఘల్ చక్రవర్తుల్లో నల్ల మందుకు బానిస అని చెప్పవచ్చు. హుమాయూన్ చక్రవర్తి ఏదంటే నల్ల మందుకు బానిస. అలాగే ఈయన జ్యోతిష్యం పట్ల నమ్మకం ఎక్కువ. ఖగోళ శాస్త్ర విషయాల పట్ల నమ్మకం ఎక్కువ. పుస్తకాల పఠనం అంటే చాలా ఇష్టం. అలాగే పక్షులను వేటాడడం అంటే ఇష్టం. అంతఃపుర సందర్శన అంటే చాలా ఇష్టం. సో పక్షులను వేటాడడం, అంతఃపురాలను సందర్శించడం, పుస్తకాలను చదవడం, ఖగోళ శాస్త్ర విషయాల పట్ల ఆసక్తి, జ్యోతిష్యం పట్ల ఆసక్తితో పాటు ఇతడు నల్లబందుకు బానిస, జాలి హృదయం కలిగిన వాడు. ఇంకొకటి ఏంటంటే మేను జాలి హృదయం కలిగిన వాడు. ఇది ఆయనకే మైనస్గా పరిగణించబడింది. అత్యంత జాలి హృదయుడు ఈ యొక్క హుమాయూన్, ఈ యొక్క మొఘల్ చక్రవర్తుల్లోనే. ఇవి ఆయనకు మేను వ్యక్తిగతమైనవి. తర్వాత ఆయనకి ఇష్టమైనటువంటి కొన్ని లక్షణాలు, వ్యక్తిగత మెరిట్స్ ఉన్నాయి. ఇందులో డీమెరిట్స్ ఉండడం అనేది జరిగింది. ఇందులో ఇవి మీరు చూసుకుంటే మేను నల్లమందుకు బానిస, జ్యోతిష్యం పట్ల నమ్మకం ఉంది, ఖగోళ విషయాలు, మూఢనమ్మకాలు, పుస్తకాల పఠనము, పక్షులను వేటాడడం, తర్వాత అంతఃపురాలను సందర్శించడం అనే ఇవన్నీ కూడా ఆయన యొక్క అభిరుచిని తెలిపేటటువంటివి. ఇందులో ఆయన బాగా దీనికి బానిసయ్యాడు, నల్లమందుకు బానిసయ్యాడు హుమాయూన్. మరి హుమాయూన్ ప్రధానంగా చేసిన యుద్ధాలు ఏమిటి అనేది మనం ఇందులో చూద్దాం. మరి ఈ హుమాయూన్ చేసిన ప్రధాన యుద్ధాల్లో మనకు 1531, 1532, 1535, 1537, 1539, 1540, 1555 ఇవి ప్రధానంగా హుమాయూన్ చేసిన యుద్ధాలు అన్నప్పుడు ఇవి గుర్తు రావాలి. అందులో కలింజర్ యుద్ధం 1531, కలింజర్ యుద్ధం. 1532లో దౌరా యుద్ధం 1532లో. ఈ యొక్క 1535లో ఇక్కడ మనకు మాండసోర్ యుద్ధం, చునార్ యుద్ధం, చౌసా యుద్ధం, కనౌజ్ లేదా బిల్గ్రామ్ యుద్ధం,
1555లో మచ్చివారా యుద్ధం, రెండు జరుగుతాయి. మచ్చివారా సర్హింద్ యుద్ధాలు, ఈ రెండు కూడా 1555లో జరుగుతాయి. సో ఇవి రెండు కూడా మెయిన్ చూసుకున్నట్లయితే మచ్చివారా సర్హింద్ యుద్ధాలు రెండు. సో 1531లో కలింజర్ పాలకుడైన ప్రతాప్ సింహ్ను ఓడిస్తాడు. ఇందులో ప్రతాప్ సింహ్ను ఓడించి, కలింజర్ పాలకుడైన ప్రతాప్ సింహ్ను ఓడించి కలింజర్ ప్రాంతాన్ని ఆక్రమిస్తాడు. 1532లో ఇక్కడ బీహార్ పాలకుడైన మహమ్మద్ లోడిని ఓడించి దౌరా యుద్ధంలో విజయం సాధిస్తాడు. 1535లో మాండసోర్ యుద్ధంలో ఇక్కడ గుజరాత్ పాలకుడు బహదూర్ షాను ఓడించేసి ఇక్కడ మేవాడ్ రాజ్యంను యొక్క పాలకులకు అప్పచెప్తాడు, రాణి కర్ణావతికి. సో ఇక్కడ మాండసోర్ యుద్ధం అనేది మెయిన్. ఇక్కడ గుజరాత్ పాలకుడైనటువంటి ఈ బహదూర్ షా అనేటటువంటి వాడు మేవాడ్ రాజ్యంపై దండయాత్ర చేసి మేవాడ్ రాజ్యాన్ని ఆక్రమిస్తాడు. మేవాడ్ రాజ్యానికి రాజు రాణా సంగ్రామ్ సింగ్ చనిపోతాడు. రాణా సంగ్రామ్ సింగ్ చనిపోయిన తర్వాత రాణి కర్ణావతి ఆమె పరిపాలన చేస్తూ ఉంటుంది. ఆ కర్ణావతి పరిపాలన చేస్తున్న మేవాడ్ రాజ్యంపై దండయాత్ర చేసి రాజధాని చిత్తోర్గఢ్ను ఆక్రమించుకుంటాడు. ఆ సమయంలోనే ఆమెకు దేవుళ్లాగా కనపడ్డవాడు హుమాయూన్. ఆ హుమాయూన్ తనకు దేవుళ్లాగా కనపడ్డాడు, అభయం ఇచ్చి ఆదుకునే ఒక అన్నయ్యలాగా కనపడ్డాడు. అందుకనే నన్ను రక్షించు, ఈ యొక్క పాలకుడు నన్ను రక్షించి నా రాజ్యాన్ని నాకు అప్పజెప్పు, నేను నీకు ఒక సోదరిగా అన్ని పోగొట్టుకొని ఒక నిరాశ్రయులైన నీకు చెల్లెలుగా నేను అర్థిస్తున్నాను. నన్ను ఒక చెల్లెగా నేను ఒక అన్నయ్యగా భావించాను, నన్ను కూడా నువ్వు చెల్లెగా భావిస్తే నాకు ఈ యొక్క రాజ్యాన్ని మళ్ళీ నాకు అప్పజెప్పు అంటూ అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీకగా ఈ యొక్క ఉమాయినికి మేవాడ్ పరిపాలకురాలు రాణి కర్ణావతి అంటే రాణా సంగ్రామ్ సింగ్ భార్య రాఖీని పంపుతుంది. సో ఆ రాఖీ ఏదైతే కర్ణావతి పంపిన రాఖీ ఉందో ఆ రాఖీని మళ్ళీ కట్టుకోకుండా ఆమెకే తిప్పి పంపుతాడు. ఎందుకంటే ఇక్కడ ఒక ముస్లిం పాలకుడు ఇంకొక ముస్లిం పాలకుని ఓడించి, హిందూ పాలకురాలుగా చెప్పినట్లు ఓడించి ఈ యొక్క రాఖీని కట్టుకొని అతని కావాలని ఓడించినట్లుగా ఉంటుందన్న ఉద్దేశంతో ఆ రాఖీని తిప్పి పంపి మనసులోనే ఆమె ఒక సోదరిగా భావించి ఈ యొక్క హుమాయూన్ అనేటటువంటి వాడు రాఖీ కట్టుకోకుండా తిప్పి పంపినా కూడా తనని మనసులో సోదరిగా భావించి రాజ్య ఆక్రమణలో భాగంగా ఒక ముస్లిం ఇంకొక ముస్లిం పాలకుడిపై యుద్ధం చేయొచ్చు, అందులో తప్పు లేదు. కాబట్టి అప్పుడు హుమాయూన్ గారు తెలివిగా ఈ రాఖీ కట్టుకోకుండా రాఖీని తిప్పి పంపినా కూడా ఈ యొక్క మాండసోర్ యుద్ధంలో బహదూర్ షాను ఓడించి ఈ యొక్క ఆమె రాజ్యాన్ని ఆమెకు అప్పచెప్తాడు ఈ యొక్క హుమాయూన్. అలాగే చునార్ యుద్ధం 1537లో ఈ యొక్క చునార్ యుద్ధాన్ని చునార్ పాలకుడైనటువంటి ఈ యొక్క షేర్ ఖాన్ అలియాస్ షేర్షా మీద యుద్ధం చేస్తాడు. ఈ చునార్ ఏదైతే కోట ఉంటుందో ఆ చునార్ కోటను, ఆ ప్రాంతాన్ని షేర్ ఖాన్ పరిపాలిస్తుండేవాడు, సూర్యవంశానికి చెందినవాడు. ఈ షేర్షాను ఓడించి పూర్తి స్థాయిలో ఈ చునార్ను ఆక్రమిస్తాడు. చునార్ను ఆక్రమించి షేర్షా రాజధాని అయిన గౌర్ అనేటటువంటి ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటాడు. ఆ విజయం సాధించిన ఆ ఆనందంలో తన యొక్క అధికారులు సైనికులతో ఈ యొక్క విందులు వినోదాలతో మత్తులో మునిగిపోతాడు ఈ యొక్క హుమాయూన్. చునార్ విజయానికి గుర్తుగా. సో ఈ చునార్ ఏదైతే ఉందో ఈ చునార్ను తూర్పు భారతదేశానికి సింహద్వారంగా చెప్తారు. చునార్ను తూర్పు భారతదేశానికి సింహద్వారం వంటి ప్రాంతం
తూర్పు భారతదేశానికి సింహద్వారం వంటి ప్రాంతం ఏమిటంటే చునార్ అని చెప్తారు. అలా చునార్ ప్రాంతాన్ని పొందుతాడు, షేర్షాను ఓడిస్తాడు. హుమాయూన్ జాలి హృదయుడు కాబట్టి వాడిని చంపకుండా సంధి చేసుకొని కప్పాను వసూలు చేసుకొని ఆ చునార్ రాజ్యాన్ని ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యంలో కల్పిస్తాడు. అందులో ఈ అత్యంత కీలకమైనటువంటి గౌరు, ఆ గౌర్ అనేటటువంటి ప్రాంతానికి చేరుకొని రాజధాని షేర్షా రాజధాని గౌర్. ఆ గౌర్ ప్రాంతానికి చేరుకొని అక్కడ విందులు వినోదాలతో మునిగి తేల్తాడు. ఈ గౌర్ అనేటటువంటి ప్రాంతమే జన్నతాబాద్గా పిలువబడ్డది. జన్నతాబాద్ గౌర్ ప్రాంతాన్ని మరొక పేరు జన్నతాబాద్. ఈ జన్నతాబాద్ అంటే అర్థం ఏమిటంటే, జన్నతాబాద్ అంటే స్వర్గసీమాల నగరం. జన్నతాబాద్ అంటే అర్థం స్వర్గసీమాల నగరం. షేర్షా రాజధాని గౌర్, గౌరుకు మరొక పేరు జన్నతాబాద్. జన్నతాబాద్ అంటే స్వర్గసీమాల నగరం అని పేరు. ఈ అద్భుతమైన చునార్ అనే విజయానికి, చునార్ యుద్ధంలో విజయం సాధించినాక మనోడు అక్కడ ఎంజాయ్ చేస్తాడు. మనకు ఆల్రెడీ అలవాటే నల్లమందు, మత్తు పానీయాలు మొత్తం. ఈలోపు వీడు చేసే ప్లాన్ వీడు వేసుకుంటాడు. వాడేమో ఒక విజయం సాధించి వాడు ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాడు హుమాయూన్. అంతేకాదు హుమాయూను ఈ చునార్ యుద్ధంలో సాధించిన విజయానికి గుర్తుగా ఈ హుమాయూను ఢిల్లీలో దీన్ పనహా అనే నగరాన్ని నూతనంగా నిర్మిస్తాడు. ఈ యొక్క ఢిల్లీకి సమీపాన, ఢిల్లీకి దగ్గరలో దీన్ పనహా అనే నగరాన్ని హుమాయూను చునార్ యుద్ధంలో సాధించిన విజయానికి గుర్తుగా నిర్మిస్తాడు. ఈ దీన్ పనహా అంటే దైవకులు నివాసం ఉండే నగరం. దైవకులు నివాసం ఉండే నగరం దీన్ పనహా. దైవకులు నివాసం ఉండే నగరం ఈ యొక్క దీన్ పనహా అనేది ఇక్కడ మీరు చెప్పాలి. దైవకులు నివాసం ఉండే నగరం ఏమిటయ్యా? దీన్ పనహం. దైవకులు నివాసం ఉండే నగరం దీన్ పనహా. అంటే దీన్ పనహా అంటే అర్థం దైవకులు నివాసం ఉండే నగరం. దాన్ని మనోడు ఈ యొక్క చునార్ యుద్ధానికి విజయానికి గుర్తుగా నిర్మిస్తాడు. ఇక చౌసా యుద్ధం. ఇక్కడ ఈ యుద్ధంలో మళ్ళీ హుమాయూన్ వర్సెస్ షేర్షా, వీళ్ళిద్దరికి యుద్ధం జరుగుతుంది. హుమాయూన్ వర్సెస్ షేర్షా. ఈ యుద్ధంలో హుమాయూన్ ఓడిపోతాడు. ఓడిపోయి ప్రాణభయంతో అక్కడే ఉన్న కర్మసానా నదిలో దూకుతాడు. అతనికి ఈత రాదు. ఆ విషయం మర్చిపోయి కర్మసానా నదిలో ప్రాణభయంతో హుమాయూన్ అందులో దూకితే, ఆ దూకడాన్ని గమనించిన హుమాయూన్ ప్రధాన సేనాని ఈ యొక్క నిజాం అనేటటువంటి సేనాని ఇతన్ని ఈ యొక్క మన హుమాయూన్ని ఆ సముద్రం, ఆ నదిలో నుంచి, కర్మసానా నదిలో నుంచి బయటికి తీసి ఈ నిజాం అనేటటువంటి హుమాయూన్ సేనాని ఆయన బయటికి తీసి రాజ్యానికి చేర్చాడు. ప్రాణభిక్ష పెడతాడు అన్నట్టు ఆ సేనాని హుమాయూన్కి. ఇక ఆ యుద్ధంలో విజయం సాధించిన ఈ షేర్ ఖాన్ అనేవాడు అప్పుడు పొందుతాడు ఈ షేర్షా అనే బిరుదు. అప్పటి వరకు షేర్ ఖాన్. చౌసా యుద్ధంలో విజయం సాధించిన తర్వాత ఈయన షేర్షా అనే బిరుదు పొందుతాడు. ఈ షేర్షా బిరుదు పొంది కోల్పోయిన ప్రాంతాలు బీహార్తో పాటు బెంగాల్ ప్రాంతాన్ని పొందుతాడు. బెంగాల్ 2 ప్రాంతాలను చౌసా యుద్ధంలో హుమాయూన్ ఓడించి ఈ షేర్ ఖాన్ గాడు బెంగాల్, బీహార్ ప్రాంతాలు పొందడమే కాదు, ఈ యొక్క షేర్ ఖాన్ కాస్త షేర్షా బిరుదు పొందడం అనేది జరుగుతుంది. మరి 1540లో కనౌజ్ లేదా బిల్గ్రామ్ యుద్ధం మళ్ళీ హుమాయూన్ వర్సెస్ షేర్షాకు మధ్య జరుగుతుంది. హుమాయూన్ వర్సెస్ షేర్షాకు మధ్య జరుగుతుంది 1540లో. ఈ యొక్క యుద్ధంలో ఈ యొక్క హుమాయూన్ అనేవాడు మళ్ళీ ఇక్కడ ఓడిపోయి, ఈసారి పారిపోయి మనకు ఢిల్లీని పారిపోయి ప్రాణభయంతో ప్రాణాలు దక్కించుకొని బయటికి పారిపోవడం జరిగింది షేర్షా నుండి. ఈ యుద్ధంలో విజయం సాధించిన షేర్షా ఢిల్లీ ఆగ్రాలను ఆక్రమించి
1540లో ఈ యొక్క సూర్వంశ పాలకుడిగా ఈ యొక్క షేర్షా అనేటటువంటి వాడు ఢిల్లీని ఆక్రమించి పరిపాలన చేయడం అనేది జరుగుతుంది 1540లో ఈ యొక్క కనౌజ్ లేదా బిల్గ్రామ్ యుద్ధంలో. మరి ముఖ్యంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 1540లో ఓడిపోయి పారిపోయిన హుమాయూన్ పూర్తిగా తన యొక్క సోదరులు అత్యంత కీలకమైనటువంటి ఎవరు ఆశ్రయం అనేది ఇవ్వకుండా పాపం నిరాధారణ చేస్తారు. వాడేమో అందరినీ పదవులిచ్చి కట్టబెడతాడప్పుడు ఆపద వచ్చిందనేసరికి వానికి ఎవరు హెల్ప్ చేయరు. సో తను కోల్పోయిన ప్రాబల్యం మళ్ళీ రావాలంటే ఏమి చేయాలని ఆలోచిస్తున్న సమయంలో తనకు జాతక పిచ్చి, జ్యోతిష్యం పట్ల జాతకాలు ఎక్కువగా పిచ్చి నమ్మకం ఉండేది. సో అతను ఏం తెలుసుకుంటాడంటే, నువ్వు పలానా అమ్మాయిని పలానా టైంలో వివాహం చేసుకుంటే, పలానా లక్షణాలు ఉన్న అమ్మాయిని వివాహం చేసుకుంటే నీకు మళ్ళీ రాజయోగం కలుగుతుంది, కోల్పోయినటువంటి రాజ్యం నీకు సిద్ధిస్తుందనే మాటలు విని జాతకాల మీద ఉన్న నమ్మకంతో 1541లో ఈయన అమీదా బాను బేగంని వివాహం చేసుకుంటాడు. జాతకాల మీద ఉన్న పిచ్చితో 1541లో అమీదా బాను బేగాన్ని వెళ్ళి వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకొని తాను పూర్తి స్థాయిలో తన భార్య ఈ యొక్క తీసుకొని ఒక ఆశ్రయం పొందాలి కాబట్టి తన భార్యను ఈ యొక్క వివాహం చేసుకున్నాక తన సోదరులు ఎవరు సహాయం చేయకపోయేసరికి నిరాశ్రయుడైన ఇతడు ఈయన అక్కడికి పోతాడు ఆస్థానానికి. ఎవరి ఆస్థానానికి పోతాడు అంటే సింధు రాష్ట్రం దగ్గర ఉన్న అమర్కోట రాజు రాణా ప్రసాద్ విరసాల అమర్కోట రాజు. అమర్కోట ఎక్కడుందంటే నేటి సింధు రాష్ట్రం దగ్గర. సో సింధు రాష్ట్రం దగ్గర అమర్కోట రాజైన రాణా ప్రసాద్ విరసాల ఆశ్రయాన్ని పొందుతాడు. రాజపుత్ర రాజు యొక్క ఆశ్రయాన్ని పొంది అక్కడే ఉంటాడు. ఈలోపు ఈ అమర్కోటలో ఆయన ఆశ్రయంలో ఉండగానే ఈమె ప్రెగ్నెంట్ అయ్యి ఎవరు మన అమీదా బాను బేగం 1542 నవంబర్ 23న ఈ అమీదా బాను బేగం అమర్కోటలోనే అక్బర్కి జన్మనివ్వడం జరుగుతుంది. 1542 నవంబర్ 23న ఈ యొక్క అమీదా బాను బేగం ఈ యొక్క ఎవరికి ఈ అత్యంత కీలకమైనటువంటి అక్బర్కి 1542 నవంబరు 23న అక్బర్కి జన్మనివ్వడం అనేది జరుగుతుంది మిత్రులారా. ఇక్కడ ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి. 1542 నవంబర్ 23 అంటే అక్బర్ జన్మించింది అమర్కోటలో. అక్బర్కి ఇక్కడ పరిచయమైనటువంటి వాడే, అమర్కోట వద్ద పరిచయమైనటువంటి వాడే బైరంగ్ ఖాన్. పర్షియా దేశానికి చెందినటువంటి వాడు. ఈ యొక్క అమర్కోట వద్ద ఆ ప్రాంతం సింధు ప్రాంతం వద్దనే ఉన్న అమర్కోట ఏదైతే ఉందో ఆ ప్రాంతం వద్ద మొదటిసారిగా ఈ బైరంగ్ ఖాన్ని కలుసుకుంటాడు ఈ యొక్క హుమాయూన్. అలా అక్కడి నుంచి హుమాయూన్ బైరంగ్ ఖాన్ బంధం బలపడుతుంది. హుమాయూన్ నమ్మిన బంటుగా బైరంగ్ ఖాన్ నిలబడతాడు. ఆ యొక్క నమ్మకంతో కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో హుమాయూన్ ఈ యొక్క తన కుమారుడైన బైరంగ్ ఖాన్కి, తన భార్య అయినటువంటి హమీదా బాను బేగంకి ఇద్దరికి సంరక్షకుడిగా బైరంగ్ ఖాన్ను నిలిపి తాను పర్షియా దేశానికి వెళ్తాడు. ఎవరు? హుమాయూన్ పర్షియా దేశానికి వెళ్తాడు. ఆ పర్షియా దేశంలో శాతమస్పు సహకారాన్ని పొందుతాడు. పర్షియా దేశంలో శాతమస్సు ఆయన సఫావిద్ వంశానికి చెందినవాడు. సఫావిద్ వంశానికి చెందినటువంటి వాడు పర్షియా రాజు శాతమస్సు సహకారం ఆయన ఆశ్రయాన్ని పొందుతాడు. అక్కడ ఏకంగా 15 సంవత్సరాలు ఉంటాడు. 15 సంవత్సరాలు ఆయన యొక్క ఆస్థానంలో ఉంటాడు. ఎవరయ్యా అంటే ఈ యొక్క మన హుమాయూన్. సో అక్కడ ఆశ్రయాన్ని పొందుతాడు. అక్కడ ఆయన షరతులు పెడతాడు. ఏంటంటే పర్షియా దేశంలో ఉన్నదంటే ఏంది? నేటి ఇరాన్.
అక్కడ ఉన్న వాళ్ళు ఏ మతస్థులు? ఓవరాల్గా షియా. సో ఇక్కడ మొఘలులు ఏ మతస్థులు? ఏ మత శాఖకు సంబంధించిన వాళ్ళు? సున్నీ. ఈ సున్నీ అనేటటువంటి వారు షియా కంటే ఎక్కువ. సో పర్షియా రాజైన శాతమస్సు షియా వర్గం. వాడేం చేస్తాడంటే మీ యొక్క రాజ్యంలో షియా మతాన్ని ఎక్కువగా విస్తరించాలి, దాని అభివృద్ధికై నువ్వు చర్యలు తీసుకోవాలి. ఒకటి, నేను మీకు సహాయపడాలంటే నువ్వు చేయవలసిన పనులు ఏంటియో అని అప్పుడు శాతమస్సు చెప్తాడు. నువ్వు పూర్తి స్థాయిలో మీ రాజ్యంలో సున్నీ మతస్థులు అందరూ, కొంతమంది మాత్రమే షియా ఉన్నారు, కానీ ఎక్కువగా షియా మతాన్ని విస్తరించే ఏర్పాటు నువ్వు చేయాలి. షియా వర్గం వాళ్ళకి ఉన్నత పదవులు ఇవ్వాలి. ఆ షియా మతాన్ని బాగా అభివృద్ధి పరచాలి. నెంబర్ 2 ఏం చెప్తాడంటే మీ పూర్వీకులు మా దగ్గర నుంచి ఆక్రమించుకున్న ఖతార్ అనే ప్రాంతాన్ని, మీ పూర్వీకులు మా దగ్గర నుంచి ఆక్రమించుకున్న ఖతార్ అనే ప్రాంతాన్ని మాకు అప్పచెప్పాలి. ఫస్ట్ది ఏంటిదంటే మా షియా మతాన్ని మీ మొఘల్ సామ్రాజ్యంలో ఎక్కువగా విస్తరించాలి. ఎందుకంటే ఇరాన్లో ఉన్న వాళ్ళంతా దాదాపు షియాలే ఉంటారు అన్నట్టు. కాబట్టి మీ మొఘల్ సామ్రాజ్యంలో షియా మతాన్ని బాగా అభివృద్ధి పరచాలి. దానితో పాటు ఇక్కడ ఖతార్ అనే ప్రాంతాన్ని, మీ పూర్వీకులు తీసుకున్న ఈ ఖతార్ అనేటటువంటి ప్రాంతాన్ని, మీ పూర్వీకులు తీసుకున్న ఖతార్ ప్రాంతాన్ని మాకు అప్పచెప్పాలని ఒప్పందం చేసుకొని ఈ యొక్క మన శాతమస్సు సహకారంతో ఈ హుమాయూన్ ఫస్ట్ క్రీస్తు శకం 1545లో తన సోదరులు కమ్రాన్ను ఓడించి కాబూల్ కాందహార్, అలాగే మనకు క్రీస్తు శకము 1545 తర్వాత 1554లో ఇక్కడ ముల్తాన్ లాహోర్ ప్రాంతాలు కూడా పొందుతాడు. 1545లో కాబూల్ కాందహార్, 1554లో ముల్తాన్ లాహోర్ ప్రాంతాలను కూడా పొందుతాడు. ఎవరి యొక్క సైన్య సహకారంతో అంటే ఈ పర్షియా రాజు శాతమస్సు సహకారంతో అక్కడ ఉండి వాళ్ళ సహకారంతో వాళ్ళ ఒప్పందాలన్నిటిని అంగీకరించి పూర్తిగా హుమాయూన్ అనేవాడు ఈ యొక్క 45లో కాబూల్ కాందహార్ను, 54లో ముల్తాన్ లాహోర్ను జయించడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ ఈ యొక్క అత్యంత కీలకమైనటువంటి ఈ యొక్క హుమాయూన్ 1555లో ఈ విజయం సాధించిన తర్వాత ఆఫ్ఘన్లందరినీ ఓడిస్తాడు ఈ యొక్క హుమాయూన్. 1555లో ఆఫ్ఘన్లందరినీ ఓడించి 1555లో ఈ యొక్క సికిందర్ సూర్ అనేటటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఈ సికిందర్ సూర్ను సర్హింద్ యుద్ధంలో ఓడించి మళ్ళీ కోల్పోయిన ఢిల్లీని ఆక్రమిస్తాడు. 1555లో ఈ మచ్చివార యుద్ధంలో ఆఫ్ఘన్ రాజులందరినీ ఓడించి అదే 55లో సర్హింద్ యుద్ధంలో ఈ యొక్క సికిందర్ సూర్ వంశానికి చెందిన షేర్షా వారసుడైన సికిందర్ సూర్ను ఓడించి సర్హింద్ అనేటటువంటి ప్రాంతాన్ని చేజెక్కించుకొని సర్హింద్ యుద్ధంలో విజయం సాధించి మళ్ళీ 1555లో ఢిల్లీని ఆక్రమించి మొఘల్ సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు హుమాయూన్. అంటే సింహాసనాన్ని 1540లో కోల్పోయినటువంటి హుమాయూన్ 1555లో మళ్ళీ తన యొక్క సింహాసనాన్ని తాను అధిష్ఠించడం అనేది జరిగింది. మళ్ళీ తన తండ్రి తనకి ఇచ్చినటువంటి సింహాసనాన్ని అతి కష్టం మీద భార్యాబిడ్డలకు దూరంగా ఉంటూ 1555లో శాతమస్సు దగ్గర పడరాని పాటలు పడి చివరికి వారి యొక్క సైన్య సహకారంతో 1555లో ఈ యొక్క సర్హింద్ యుద్ధంలో విజయం సాధించి ఢిల్లీని ఆక్రమించి మొఘల్ సింహాసనాన్ని మళ్ళీ అధిష్ఠించాడు ఈ యొక్క హుమాయూన్. ఇక్కడ ఈ యొక్క సర్హింద్ ఏమంటామంటే మొఘల్ సామ్రాజ్య పునఃప్రతిష్టాపనకు దోహదం చేసిన యుద్ధం. మొఘల్ సామ్రాజ్యాన్ని మళ్ళీ స్థాపించడానికి అంటే మొఘల్ సామ్రాజ్య పునఃప్రతిష్టాపనకు దోహదం చేసిన యుద్ధాలు అంటే మచ్చివార యుద్ధము, అలాగే అత్యంత కీలకమైనటువంటి
ఈ యొక్క సరిహద్దు యుద్ధాలు చెప్తాం. అదే మొఘల్ సామ్రాజ్య స్థాపనకు దోహదం చేసిన యుద్ధాలు అంటే, మొఘల్ సామ్రాజ్య స్థాపనకు దోహదం చేసిన యుద్ధాలంటే ఏమంటామయ్యా అంటే, ఇక్కడ అత్యంత కీలకమైన మొదటి పానిపట్టు యుద్ధం అంటాము. ఇక్కడికి వచ్చేసరికి మొఘల్ సామ్రాజ్య పునఃప్రతిష్టాపనకు దోహదం చేసిన యుద్ధాలంటే ఏమంటామంటే, మనకు మచ్చివార యుద్ధం, సరిహద్దు యుద్ధం అని చెప్పేసి అంటాం. మరి మొఘల్ చక్రవర్తిలో దురదృష్టవంతుడు అంటే వీడు అనడానికి కారణం ఏంటంటే, రాజ్యాన్ని పోగొట్టుకొని 15 సంవత్సరాలు దూరంగా ఉండి మళ్ళీ కష్టపడి సింహాసనం అధిష్ఠించిన వీడు సింహాసనాన్ని పూర్తిగా రాజ్యాన్ని రాజభోగాలు అనుభవించకుండానే వెంటనే చనిపోతాడు. ఎందుకంటే హుమాయూన్కి పుస్తక పఠనాలంటే పిచ్చి. అందుకనే పిచ్చితోటే వాడు ఢిల్లీలో ఒక అతిపెద్ద గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ లైబ్రరీ పేరు ఏంటంటే షేర్ ఏ మండల్. షేర్ ఏ మండల్ హుమాయూన్ ఢిల్లీలో నిర్మించిన అతిపెద్ద గ్రంథాలయం పేరు ఏంటంటే షేర్ ఏ మండల్. షేర్ ఏ మండల్. సో ఆ గ్రంథాలయం మెట్లమై నుంచి పడి హుమాయూన్ అనేవాడు కాలు జారి కింద పడి గాయాల పాలై హుమాయూన్ గ్రంథాలయంలో ఉన్న మెట్లపై నుండి జారి కింద పడి గాయాలై హుమాయూన్ చనిపోవడం అనేది జరుగుతుంది మిత్రులారా. హుమాయూన్ చనిపోతాడు. అలా 1556లో 55లో సింహాసనం వస్తుంది, 56లో మరణిస్తాడు హుమాయూన్. మరి చూడండి, ఈయన్ని దురదృష్టవంతుడు కాకుండా అదృష్టవంతుడు అని ఎలా అంటామండి? పాపం కష్టపడి ఇన్ని చేసి నోటికాడికి వచ్చింది ఎవరో, నోటికాడికి వచ్చిన ముద్దని ఎవరో గద్ద వచ్చి తనకపోయినట్టుగా మళ్ళీ పాపం తీరా అనుభవించాలనుకునే సమయం వచ్చేసరికి చనిపోవడం అనేది జరిగింది. అదంతా కూడా విధి రాత, దాన్ని మనం ఏం చేయలేం. అందుకని ఆయన మొఘల్ చరిత్రలో దురదృష్టవంతుడిగా మిగిలిపోయాడు ఈ యొక్క హుమాయూన్. ఈయన మరణించిన తర్వాత ఈయన సమాధిని ఈయన మరణించిన తర్వాత, హుమాయూన్ మరణించిన తర్వాత ఈయన సమాధిని మనకు ఇక్కడ రాస్తున్నా చూడండి, ఇక్కడ రాస్తున్న ఈయన సమాధిని ఒకసారి ఇటు చూడండి మేడం. ఈయన మరణించిన తర్వాత ఈయన సమాధిని ఢిల్లీలో అమీదా బాను బేగం నిర్మిస్తుంది. ఢిల్లీలో అమీదా బాను బేగం నిర్మిస్తుంది. తెల్లని పాలరాతితో ఈ ఢిల్లీలో అమీదా బాను అంటే హుమాయూన్ భార్య, మొఘల్ చక్రవర్తి అక్బర్ ఇంకా బాలుడుగానే ఉంటాడు. అక్బర్ మొఘల్ చక్రవర్తిగా మనకు ఆల్రెడీ ఆయన పట్టాభిషేకం చేసుకుంటాడు. సో ఈయన మొఘల్ చక్రవర్తిగా ఉన్నప్పుడు ఈ యొక్క హుమాయూన్ భార్య పర్యవేక్షణలో ఢిల్లీలో తెల్లని పాలరాతితో అమీదా బాను బేగం ఈ సమాధిని నిర్మిస్తుంది. మరి ఢిల్లీలో ఈ అమీదా బాను బేగం ఈ యొక్క హుమాయూన్ సమాధిని నిర్మించింది. ముఖ్యంగా ఈ హుమాయూన్ సమాధి యొక్క నిర్మాణానికి మాతృక ఏంటంటే తైమూర్ సమాధి. సమర్కండ్లోని తైమూర్ ఎవరైతే పాలకుడు ఉన్నాడో ఆ తైమూర్ సమాధి నిర్మాణంలోని అంశాలనే యాస్టీస్గా తీసుకొని హుమాయూన్ సమాధిని నిర్మించడం జరిగింది. ఇదే హుమాయూన్ సమాధి నిర్మాణం యొక్క నమూనాను తీసుకొని మొఘల్ చక్రవర్తుల్లో షాజహాను తాజ్మహల్ నిర్మించడం జరిగింది. ఇవి గుర్తుంచుకోవాలి. హుమాయూన్ సమాధికి హుమాయూన్ సమాధికి మాతృక ఏంటిది? హుమాయూన్ సమాధికి మాతృక అంటే ఒరిజినల్. హుమాయూన్ సమాధికి మాతృక ఏమిటి అంటే తైమూర్ సమాధి. సమర్కండ్ పాలకుడు తైమూర్ సమాధి ఎలా ఉంటే దాన్ని అదే విధంగా హుమాయూన్ సమాధిని నిర్మించారు. హుమాయూన్ సమాధి ఎలా ఉందో యాస్టీస్గా నమూనాను తీసుకొని షాజహాన్ తాజ్మహల్ని నిర్మించడం జరిగింది. అంటే తాజ్మహల్కి మోడల్గా ఉన్నది హుమాయూన్ సమాధి. అలాగే తైమూర్ యొక్క సమాధికి మోడల్గా ఉన్నది హుమాయూన్ సమాధి. అలాగే చార్మినార్కు మోడల్గా ఉన్నది హుమాయూన్ సమాధి. ఇవి గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూడండి, తైమూర్ సమాధిని చూసి ఉన్నది ఉన్నట్లుగా హుమాయూన్ సమాధిని నిర్మించారు. హుమాయూన్ సమాధిని చూసి తాజ్మహల్ని నిర్మించారు. కాబట్టి తాజ్మహల్కి మాతృక హుమాయూన్ సమాధి. హుమాయూన్ సమాధికి మాతృక సమర్కండ్ పాలకుడైన తైమూర్. మరి ఈ ఒక్క హుమాయూన్ సమాధి
అష్టు బిహిస్టుగా పిలువబడ్డది. అష్టు బిహిస్ట్ అంటే ఈ యొక్క తెలుగులో హుమాయూన్ సమాధికి మరో పేరు అంటాడు. హుమాయూన్ సమాధి మరో పేరు అష్ట్ బిహిస్ట్ అంటే 8 ద్వారాలు కలిగిన స్వర్గం. ఈ క్రింది వానిలో ఎవరి సమాధి, ఏ మొఘల్ చక్రవర్తి సమాధి అష్ట్ బిహిస్ట్ లేదా 8 ద్వారాలు కలిగిన స్వర్గంగా చెప్పబడ్డది అయ్యా అంటే ఈ యొక్క హుమాయూన్ సమాధి 8 ద్వారాలు కలిగిన స్వర్గంగా చెప్పబడ్డదంటే హుమాయూన్ సమాధి. ఈ యొక్క హుమాయూన్ సమాధికే మనకు ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయినటువంటి ఈ యొక్క యునెస్కో ప్రపంచ వారసత్వ సాంస్కృతిక సంపదగా స్థానం కల్పించింది. మొఘల్ చక్రవర్తులు తొలి మొఘలులు 6. ఈ 6 మొఘల్ చక్రవర్తుల సమాధుల్లో ఒకే ఒక్క మొఘల్ చక్రవర్తి యొక్క సమాధికి యుఎన్ఓ అనుబంధ సంస్థ అయిన యునెస్కో ఈ యొక్క వారసత్వ సాంస్కృతిక సంపదగా గుర్తింపునివ్వడం అనేది జరిగింది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అష్ట్ బిహిస్ట్ అంటే ఎవరిదో గుర్తుపెట్టుకోవాలి. ఇందాక నేను చెప్పిన అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు హుమాయూన్. మరి హుమాయూన్లో కొన్ని అంశాలు ఆయన గురించి మాట్లాడుకోవాలంటే ఇంకా కొన్ని అంటే ఒక 2 అంశాలు ఉన్నాయి. ఇక్కడ రాజవంశాల కొరకు ప్రత్యేకమైన రాజవంశాలకు చెందిన వారి కోసము ఈయన మీనా బజార్ అనే సంతలను ఏర్పాటు చేశాడు. ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. అలాగే ముఖ్యంగా చంద్రమానం ప్రకారం వారాల పేర్లను మార్చినటువంటి వాడు. చంద్రమానం ప్రకారం వారాల పేర్లను మార్చిన తొలి మొఘల్ చక్రవర్తి ఇతడే. అలాగే ఉన్నత రాజవంశాలకు చెందిన వాళ్ళ కోసం సాధారణ ప్రజలు రాకుండా కేవలం ఉన్నత రాజవంశాలకు చెందిన వాళ్ళ కోసం మాత్రమే తన పరిపాలన కాలంలో కొన్ని ప్రత్యేకమైన మార్కెట్లను ఏర్పాటు చేశాడు, సంతలు. వాటి పేరు మీనా బజార్. అంతేకాకుండా మొట్టమొదటిసారిగా గ్రహ బలాల ఆధారంగా తన యొక్క సైన్యాన్ని విభజించినటువంటి మొఘల్ చక్రవర్తి అన్న బాబర్. ఇవన్నీ కూడా మనకు హుమాయూన్కి సంబంధించినటువంటి సమాచారము. సో ఇక్కడ ఫస్ట్ మనకు ఈ యొక్క సూర్యవంశానికి సంబంధించిన సమాచారం చూద్దాం. 1540 నుంచి 45 వరకు కొనసాగింది. ఇందులో ఇక్కడ మనకు సూర్యవంశ స్థాపకుడు ఎవరంటే ఇబ్రహీం ఖాన్ సూర్ కొడుకు పేరు హసన్ ఖాన్ సూర్. సో ఇక్కడ ఈయన సూర్యవంశ స్థాపకుడు ఇబ్రహీం ఖాన్ సూర్యవంశ స్థాపకుడు. యాక్చువల్గా ఈ సూర్యవంశస్థులది ఆఫ్ఘనిస్తాన్లోని రోహీ ప్రాంతం. ఈ సూర్యవంశస్థుల ప్రధాన వృత్తి గుర్రాల వ్యాపారం. సూర్యవంశస్థుల ప్రధాన వృత్తి ఏమిటంటే గుర్రాల వ్యాపారం. వీళ్ళది ఎక్కడంటే ఆఫ్ఘనిస్తాన్లోని రోహీ ప్రాంతం. సో ఇందులో ఇబ్రహీం ఖాన్ సూరు వంశస్థాపకుడు. ఇతని తర్వాత హసన్ ఖాన్ సూర్ వస్తాడు. ఈ హసన్ ఖాన్ సూరే ఈ యొక్క ఇస్సార్ ఫిరోజ్పూర్ రాజైన జమాల్ ఖాన్ అనేటటువంటి వానికి జమాల్ ఖాన్ అనే రాజుకి జాన్పూర్ ప్రాంతాన్ని ఆక్రమించే సందర్భంలో హసన్ ఖాన్ సూరు సహాయం చేస్తాడు. దానికి గుర్తుగా ఈ హసన్ ఖాన్ సూరికి ససరాం అనే జాగీర్ను ఇవ్వడం జరుగుతుంది. ససరాం అనేటటువంటి జాగీర్ను హసన్ ఖాన్ సూరికి జమాల్ ఖాన్ అనే రాజు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ హసన్ ఖాన్ సూరుకి 4 భార్యలు 8 మంది కుమారులు. ఇందులో పెద్ద భార్య మొదటి కుమారుడు ఈ యొక్క ఫరీద్.
చిన్న భార్య కుమారుడు అహమ్మద్, చిన్న భార్య కుమారుడు అహమ్మద్, పెద్ద భార్య కుమారుడు ఫరీద్. మరి ఈ ఫరీదే భారతదేశ చరిత్రలో సూర్యవంశంలో గొప్పవాడైన షేర్షాగా పరిగణించబడ్డాడు ఈ ఫరీద్. మరి ఈ ఫరీద్ అనేది షేర్షా యొక్క అసలు పేరు అని చెప్పేసి అన్నాను. మరి ఈ షేర్షా యొక్క బిరుదులు ఏమిటయ్యా అన్నప్పుడు న్యాయసింహుడు, అలాగే ఇక్కడ మనకు సుల్తాన్ ఈ ఆదిల్ షా, సుల్తాన్ ఈ ఆదిల్ షా, అలాగే షేర్ ఖాన్, అలాగే మనకు అత్యంత ముఖ్యమైనటువంటి షేర్షా. ఇవన్నీ కూడా బిరుదులే. ఈ యొక్క అన్నీ కూడా న్యాయసింహుడు, సుల్తాన్ ఈ ఆదిల్ షా, షేర్ ఖాన్, షేర్షా అనేవి కూడా బిరుదులే. అసలు పేరు ఫరీద్. ఇవన్నీ బిరుదులే. మరి అటువంటి ఈ యొక్క షేర్షా 1472 సంవత్సరంలో నార్నాల్ ప్రాంతంలో జన్మించాడు. మరి ఈయనకు సంబంధించినటువంటి గ్రంథాలు ఏమిటంటే తారీఖ్ ఏ షేర్షాయి అని ఈయన ఆస్థాన కవి అబ్బాస్ ఖాన్ షేర్వాని రచించాడు. అలాగే పద్మావతి అనేటటువంటి గ్రంథాన్ని మాలిక్ మహమ్మద్ జైష్ రచించాడు. ఈ రచనల్లో ఈ యొక్క షేర్షాకు సంబంధించినటువంటి సమాచారం అనేది ఉంది. మరి ఈయన గొప్పతనం, యుద్ధ విజయాలు చూడాలంటే ఈ యొక్క షేర్షా 1484లో ఈ యొక్క షేర్షా పిన్ని అంటే ఎవరు, హసన్ ఖాన్ సూరు చిన్న భార్య షేర్షా గురించి చాడీలు చెప్పడం వలన తండ్రి కొడుకులకు మధ్య విభేదాలు సృష్టిస్తుంది. ఆ విభేదాల కారణంగా 1484లో షేర్షా మొదటిసారి ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. పలాయనం అంటే వెళ్ళిపోయి మనోడు బయటికి పోయినప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరిని జమాల్ ఖాన్ కలుపుతాడు మాటలు కుదిరించి. 1518లో రెండోసారి ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. బీహార్ పాలకుడు బహార్ ఖాన్ లోహాని అనేవాడు ఆయన కుమారుడైన జలాల్ ఖాన్కి ఈయన ఉపాధ్యాయుడిగా ఇతన్ని జాయిన్ చేస్తాడు. అంటే రెండోసారి ఇంటి నుంచి వెళ్ళిపోయినటువంటి షేర్షా ఈ యొక్క బీహార్ పాలకుడైన ఈ యొక్క బహార్ ఖాన్ లోహాని కుమారుడైన జలాల్ ఖాన్ వద్ద అధ్యాపకునిగా చేరతాడు. జలాల్ ఖాన్ యొక్క అధ్యాపకుడిగా చేరడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ ఈ సందర్భంలోనే బహార్ ఖాన్ లోహాని అనేటటువంటి వాడు వేటాడడానికి పోయినప్పుడు ఆ వేటలో భాగంగా పులి వీని మీద అటాక్ చేస్తుంది. ఈ యొక్క బహార్ ఖాన్ మీద అటాక్ చేసినప్పుడు తన వెంటనే వేటకు వెళ్ళినటువంటి అందులో ఒక వేట దళంలో ఒక ముఖ్య సభ్యుడిగా ఉన్న ఈ షేర్షా అనేవాడు ఆ యొక్క పులి బారి నుండి ఈ బహార్ ఖాన్లోని రక్షించడంతో పాటుగా ఆ పులిని అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి పులిని చంపుతాడు. అలా తన ప్రాణాలు రక్షించి పులినే చంపాడు కాబట్టి వీడు అత్యంత ధైర్యవంతుడు, పులి అని చెప్పి అతను సంబోధిస్తాడు. అందుకనే మొట్టమొదటిసారిగా ఫరీద్కి షేర్ ఖాన్ అనే బిరుదునిచ్చింది బీహార్ పాలకుడైన బహార్ ఖాన్ లోహాని. అంతేకాదు బిరుదునివ్వడమే కాదు, ఆ బహార్ ఖాన్ లోహాని 1525లో బీహార్పై ఉపరాష్ట్రపతిగా ఈ యొక్క షేర్ ఖాన్ని నియమించడం జరుగుతుంది. మరి 1526లో మళ్ళీ మూడవసారి పలాయనం చేస్తాడు ఇంటి నుంచి. మూడవ పలాయనంలో భాగంగా మొఘల్ చక్రవర్తి అయిన బాబర్ను కలుసుకొని 1527లో కాన్వా, 1528లో చందేరి ఈ రెండు యుద్ధాల్లో పాల్గొని తన వంతు సాయం చేసి బాబర్ యుద్ధాల్లో విజయం సాధించేటట్లుగా చేస్తాడు. దానికి కృతజ్ఞతగానే బాబర్ ఈ యొక్క ససరాం ప్రాంతంపై ఆ జాగీర్ ఏదైతే ససరాం జాగీర్ ఉందో ఆ జాగీర్ను షేర్షాకి ఇచ్చి ఆ జాగీర్పై అధికారికంగా జాగీర్దారుగా గుర్తింపునిస్తూ మనోన్ని అక్కడ నియమిస్తాడు. అంటే ఇక ససరాం మీద పూర్తి ఆధిపత్యం, అధికారం అక్కడ జాగీర్దారుగా నియమించబడ్డ ఈ యొక్క షేర్షాదే కావడం జరిగింది. మరి 1528లో ఈలోపు కాన్వాయ్ చందేరి యుద్ధం జరుగుతున్న సంవత్సరంలోనే ఈ బహార్ ఖాన్ లోహాని చనిపోవడంతో రాణి చేత తెలివిగా 1528లో ఉప గవర్నర్గా కూడా నియమించబడతాడు ఈ యొక్క షేర్షా. మరి షేర్షా అత్యంత కీలకమైన
ఆయన స్వతంత్ర రాజ్య స్థాపన ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది అనేది ఒకసారి చూద్దాం. ఇందులో 1529, 2 1530, 1529 1, అలాగే 1530, అలాగే మనకు అత్యంత కీలకమైంది 1533, 34, 1537, 1539, 1540. ఈ ఒకసారి మీరు ఇక్కడ చూస్తే షేర్షా స్వతంత్ర స్వరాజ్య స్థాపన అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. మనకి ఇక్కడ 1529లో మనకు మొదటి సూరజ్గర్ 2930 మొదటి సూరజ్గర్ యుద్ధంలో బెంగాల్ ప్రాంత పాలకుడు నస్రత్ షా అలాగే జమాల్ ఖాన్ వీళ్ళిద్దరి సంయుక్త సైన్యం మీద దాడి చేసి మొదటి సూరజ్గర్ యుద్ధంలో విజయం సాధిస్తాడు. సో మొదటి సూరజ్గర్ యుద్ధంలో తనకు బద్ధశత్రువైన బెంగాల్ పాలకుడు నస్రత్ షాను, అతనికి సహాయ సహకారాలు అందించిన జమాల్ ఖాన్ను ఇద్దరిని కూడా ఇతడు ఓడించడం అనేది జరుగుతుంది. ఎవరయ్యా అంటే ఈ యొక్క షేర్షా. అలాగే 1530లో ఈ యొక్క మనకు చునార్ పాలకుడు తాజ్ ఖాన్ మరణించడంతో ఆ తాజ్ ఖాన్ భార్య రాణి లార్డ్ మాలిక్ను వివాహం చేసుకొని చునార్ ప్రాంతం మీద ఆధిపత్యాన్ని పొందుతాడు. సో షేర్షా భార్య పేరు లార్డ్ మాలిక్, ఒక వితంతువు. అంటే ఆల్రెడీ ఆమె భర్త చనిపోయాడు తాజ్ ఖాన్. భర్త చనిపోయిన ఆమెను వివాహం చేసుకొని ఈ యొక్క చునార్ ప్రాంతాన్ని పొందడం అనేది జరుగుతుంది. ఎవరయ్యా అంటే షేర్షా చునారికి అధిపతి అవుతాడు. 1533, 34లో జరిగిన రెండవ సూరజ్గర్ 1533, 34లో జరిగిన రెండవ సూరజ్గర్ యుద్ధంలో ఈ యొక్క నస్రత్ షా బెంగాల్ పాలకుడైన నస్రత్ షా కుమారుడు గియాజుద్దీన్ మహమ్మద్, అలాగే అతనికి సపోర్టుగా జలాల్ ఖాన్ అనేవాడు, జలాల్ ఖాన్, వీళ్ళిద్దరూ కూడా, వీడు జమాల్ ఖాన్ కుమారుడు జలాల్ ఖాన్, వీడు నస్రత్ షా కుమారుడు గియాజుద్దీన్ మహమ్మద్, మరలా వీళ్ళిద్దరూ ఒక సంయుక్త సైన్యంగా ఏర్పడి ఈ 1533, 34 రెండవ సూరజ్గర్ యుద్ధంలో ఈ షేర్షా మీద యుద్ధాన్ని ప్రకటిస్తారు. ఆ యుద్ధంలో కూడా మళ్ళీ మరొకసారి వీళ్ళిద్దరిని గియాజుద్దీన్ మహమ్మద్, జలాల్ ఖాన్ని ఇద్దరిని కూడా సంయుక్తంగా ఓడించి విజయం సాధిస్తాడు. ఇక తర్వాత తెలిసిన స్టోరీ మీకు తెలిసింది, ఆల్రెడీ చెప్పాను. 1537లో చునార్ యుద్ధంలో షేర్షా ఓడిపోయి హుమాయూన్తో సంధి చేసుకుంటాడు. 1539లో చౌసా యుద్ధంలో షేర్షా గెలిచి బెంగాల్, బీహార్ ప్రాంతాలు పొందుతాడు. షేర్ ఖాన్ కాస్త షేర్షా అవుతాడు బిరుదు. 1540లో కనౌజ్ లేదా బిల్గ్రామ్ యుద్ధంలో ఈ యొక్క షేర్షా పూర్తిగా హుమాయూన్ ఓడిస్తే ఆడ పారిపోతాడు. అప్పుడు ఢిల్లీ ఆగ్రాలను ఈ యొక్క పొందుతాడు. ఢిల్లీ ఆగ్రాలను జయించి ఢిల్లీని రాజధానిగా చేసుకొని ఈయన సూర్వంశ పరిపాలన అనేది ప్రారంభిస్తాడు. అలా షేర్షా మొట్టమొదటిసారిగా భారతదేశంలో మొఘళ్ళ కాలంలో ఢిల్లీని ఆక్రమించి క్రీస్తు శకం 1540లో సూర్వంశాన్ని స్థాపించి 45 వరకు ఏకధాటిగా 5 సంవత్సరాల వరకు తన పరిపాలన కొనసాగించాడు. అనగా క్రీస్తు శకం 1540 నుండి 1545 వరకు తన యొక్క పరిపాలనను కొనసాగించాడు. 40లో సూర్యవంశాన్ని స్థాపించాడు. చివరికి ఈ యొక్క షేర్షా 1545 మే 27వ తారీఖున 1545 మే 25వ తారీఖున కలింజర్ కోటను ముట్టడించడానికి అక్కడికి వెళ్తాడు. అప్పుడు కలింజర్ పాలకుడు రాజా కిరాత్ సింగ్ అక్బర్ మన యొక్క షేర్షా అనేవాడు తన యొక్క చివరి ఈ యొక్క దండయాత్రను కలింజర్ కోటపై నిర్వహిస్తాడు. అప్పుడు ఆ కలింజర్ కోట పాలకుడు రాజా కిరాత్ సింగ్ మంచి సైన్యంతో బలగంతో వెళ్తాడు. కానీ విధి నుంచి ఎవడు తప్పించుకోలేడు అన్నడానికి ఉదాహరణ 1545 మే 27న ఈ కలింజర్ కోట ముట్టడిలో ఈ యొక్క పాల్గొన్నటువంటి షేర్షా దురదృష్టవశాత్తు తాను పేల్చిన మందుగుండు సామాగ్రి అది తన స్థావరం యొక్క తాను యుద్ధం చేసే స్థావరం వెనకున్న తన మందుగుండు సామాగ్రి మీదనే పడి
ఈ యొక్క అటు శత్రువుల మీద పడాల్సినటువంటి మందుగుండు సామాగ్రి తన మందుగుండు సామాగ్రిలోనే పడి ఈ యొక్క తీవ్రంగా గాయాలు పాలై ఈ యొక్క షేర్షా మరణించడం అనేది జరిగింది. తీవ్ర గాయాలు పాలై ఈ యొక్క షేర్షా మరణించడం అనేది జరిగింది. మిత్రులారా, ఇక్కడ ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి. అలా 1545 మే 27న కలింజర్ కోట ముట్టడి చేస్తున్నప్పుడు మందుగుండు సామాగ్రి అనేది పేలి ఈ యొక్క షేర్షా మరణించడం అనేది జరిగింది పూర్తి స్థాయిలో. సో ఇది మనకు షేర్షాకు సంబంధించిన సమాచారం. నెక్స్ట్ ఈయన సంబంధించిన పరిపాలన సంస్కరణలు ఏందనేది చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ మనకు షేర్షా సంస్కరణలు షేర్షా పరిపాలనా విధానము అనేది మనకు ఇందులోనే మనకు అన్ని చూడవచ్చును. షేర్షా పరిపాలన అంటే ఇక్కడ అత్యంత ముఖ్యంగా ఆయన యొక్క అడ్మినిస్ట్రేషన్ విధానం, ఆయన యొక్క సైనిక సంస్కరణలు, ఆయన యొక్క ఆర్థిక సంస్కరణలు, అలాగే ఇతర సంస్కరణలు, రహదారుల మార్గాలు వేయించడం, తపాలా సంస్కరణలు, అలాగే ముఖ్యమైనటువంటి నిర్మాణాలు, ఇవన్నీ ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనం 1 by 1 ఇక్కడ తెలుసుకుందాం. మరి ఇందులో మనకు అత్యంత కీలకమైనది ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఈయన అడ్మినిస్ట్రేషన్ చూస్తే షేర్షా మొట్టమొదటిసారిగా పౌర పరిపాలనకు రూపకల్పన చేసిన మొదటివాడు. పౌర పరిపాలనకు రూపకల్పన చేసినటువంటి వాడు, పౌర పరిపాలనను మొట్టమొదటిసారిగా ఇంట్రడ్యూస్ చేసిన వాడు. ముఖ్యంగా పౌర పరిపాలనకు రూపకల్పన చేసిన వాడు, పౌర పరిపాలనను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన వాడు షేర్షా. అంతేకాదు ఉద్యోగులను ప్రతి 2 లేదా 3 సంవత్సరాలకు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బదిలీ చేయడం, అంటే ట్రాన్స్ఫర్. ఒక చోట శాశ్వతంగా పాతుకొని పోతే అక్కడ అన్యాయాలు అక్రమాలు చేస్తారు, లంచాలు ఎక్కువైతాయనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో ప్రతి ఉద్యోగిని ప్రతి 2 లేదా 3 సంవత్సరాలకు ఒక చోట ఎప్పుడు ఉంచకుండా ప్రతి 2 లేదా 3 సంవత్సరాలకు ఈ ఉద్యోగులు అనేటటువంటి వారిని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రతి 2 లేదా 3 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క మార్చడం ప్రారంభించాడు. బదిలీ చేసే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఇందులో మొట్టమొదటిగా తన పౌర పరిపాలన రూపకల్పన చేసి తన కొత్త అడ్మినిస్ట్రేషన్ విధానాన్ని ముందుకు తీసుకొచ్చాడని చెప్పాను కదా. మరి అందులో మొట్టమొదటిసారిగా ఈ యొక్క పౌర రూపకల్పన చేసినటువంటి మొదటి పాలకుడైన ఇతడు తన మొట్టమొదటి అడ్మినిస్ట్రేషన్ విధానం, తన సరికొత్త పరిపాలన విధానాన్ని మొట్టమొదటిసారిగా షేర్షా ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశాడంటే బెంగాల్లో ఇంట్రడ్యూస్ చేశాడు. తన మొట్టమొదటి పరిపాలన ఆ యొక్క విధానం అడ్మినిస్ట్రేషన్ పాలసీ థియరీ ఏదైతే ఉందో అడ్మినిస్ట్రేషన్ పాలసీ, ఆ అడ్మినిస్ట్రేషన్ పాలసీని మొట్టమొదటిసారిగా ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశాడంటే బెంగాల్లో ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క షేర్షా మొట్టమొదటిగా తన యొక్క పరిపాలన విధానాన్ని ఎక్కడ ప్రవేశపెట్టాడంటే ఈ యొక్క బెంగాల్లో ప్రవేశపెట్టడం అనేది జరిగింది మిత్రులారా. మరి ముఖ్యంగా ఇందులో భాగంగా పరిపాలనా సౌలభ్యం కొరకు షేర్షా తన రాజ్యాన్ని సర్కారులని పరగణాలని గ్రామాలుగా విభజించడం జరిగింది. షేర్షా తన యొక్క రాజ్యాన్ని సర్కారులని పరగణాలని గ్రామాలుగా విభజించడం జరిగింది. ఇక్కడ ఒకసారి మనం చూస్తే రాజ్యానికి అధిపతి రాజు లేదా చక్రవర్తి. ఇక్కడ సర్కారులకి ఇక్కడ మెయిన్ 2 అధికారులు నియమించాడు. ఇక్కడ షిక్దార్ ఈ షిక్దారన్ 2 మున్సిఫాన్. ఇక్కడ మనం ఒకసారి చూస్తే షిక్దార్ ఈ షిక్దారన్ మున్సిఫ్ ఈ మున్సిఫాన్ అంటే ఇక్కడ షిక్దారన్ అనేటటువంటి వాడు శాంతి భద్రతలకు సంబంధించిన పర్యవేక్షణ అధికారి. ఇక్కడ మున్సిఫన్ అనేవాడు న్యాయ విషయాలకు సంబంధించిన అధికారి.
ఇక్కడ శాంతి భద్రతలు రక్షణాధికారి అన్నట్టు అర్థం. శాంతి భద్రతలు రక్షణాధికారి. ఇక్కడ మున్సిఫ్ అని అంటే న్యాయ విషయాలకు సంబంధించిన న్యాయాధికారి, ఇక్కడ రక్షణాధికారి. శాంతి భద్రతలు పరిరక్షించడం అంటే అక్కడ రక్షణాధికారి, ఇక్కడ న్యాయాధికారి. సో ఇక్కడ పరగణాలు, ఈ పరగణాల్లో మొత్తము 4 అధికారులను నియమించడం అనేది జరిగింది. 4 అధికారులను నియమించడం అనేది జరిగింది ఈ యొక్క దీని మీద. ఇందులో పరగణాల్లో ఈ 4 అధికారులు ఒకసారి చూస్తే, 1 అమీర్, 2 మనకు కానుంగో అనేటటువంటి వాడు, మనకు అత్యంత కీలకమైనటువంటి వాడు అమీర్. అలాగే మనకు కానుంగో, ఇక్కడ సిక్దార్, ఇక్కడ ఫస్ట్ సిక్దార్, అలాగే అమీర్, కానుంగో, అలాగే 4 ఫౌతేదార్. సో ఇక్కడ పరగణాల మీద 4 అధికారులను నియమించాడు. సర్కారుల మీద 2 అధికారులను నియమించాడు. పరగణాల మీద 4 అధికారులను నియమించాడు. అందులో సిక్దార్, అలాగే అమీర్, కానుంగో, ఫౌతేదార్. సిక్దార్ అంటే ఇక్కడ శాంతి భద్రతల అధికారి ఇక్కడ. అలాగే అమీర్ అంటే శిస్తును నిర్ణయించే అధికారి. శిస్తును నిర్ణయించే అధికారి, భూమిని సర్వే చేసి శిస్తును నిర్ణయించే అధికారి అమీర్. ఆ నిర్ణయించిన శిస్తును వసూలు చేసే అధికారి కానుంగో. ఈయనేమో శాంతి భద్రతలకు సంబంధించిన అధికారి. ఈ అమీర్ అనేవాడేమో శిస్తును, భూమిని సర్వే చేసి శిస్తును నిర్ణయించే అధికారి. కానుంగో అనేవాడు నిర్ణయించిన శిస్తును వసూలు చేసే అధికారి. ఈ ఫౌతేదార్ అనేవాడు వసూలు చేయబడిన శిస్తును ఖజానాకు తరలించేవాడు. ఖజానాకు తరలించి దాన్ని పర్యవేక్షణ చేసేవాడు. అంటే ఫౌతేదార్ అంటే ఖజానా అధికారి. ఫౌతేదార్ అంటే ఖజానా అధికారి. ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ యొక్క ఖజానా అధికారి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇందులో మనకు ఈ సిక్దార్, అమీర్, కానుంగో, ఫౌతేదార్ వీళ్ళందరూ కూడా ఫరగనా మీద అధికారులు అన్నట్టు, పరగణాల మీద. ఇక్కడ మీరు చూస్తున్న ఈ యొక్క సర్కార్ ఫరగనా గ్రామంలో ఈ ఫరగనా అనేది మాత్రం షేర్షా సృష్టిగా చెప్తారు. షేర్షా సృష్టి ఇది. షేర్షా పరిపాలనలో పారదర్శకతను తీసుకురావడానికి ఆయన యొక్క ప్రధాన ఆలోచనల నుంచి పుట్టిన సృష్టించబడిన పరిపాలన విభాగం. అందుకే దీన్ని షేర్షా సృష్టి అంటారు, పరగనా. అందుకనే ఇది ఈ 3 పరిపాలన విభాగంలో ప్రధాన పరిపాలనా విభాగం, ప్రధాన పరిపాలన యూనిట్ ఆర్ ప్రధాన పరిపాలన యూనిట్ ఆర్ ప్రధాన పరిపాలన విభాగంగా షేర్షా సృష్టిగా చెప్పబడ్డది. ఏమిటయ్యి అంటే ఈ యొక్క పరగనా అని చెప్పేసి అంటాం, పరగణాలు. సో ఇక్కడ మనకు గ్రామం, మరి ఈ చివరి విభాగం, మరి ఈ గ్రామం మీద మనకు ఇక్కడ ప్రధానంగా పటేల్, అలాగే చౌకీదార్ అనేటటువంటి వారు 2 నియమించడం జరిగింది. పటేల్, చౌకీదార్. మరి ఈ పటేల్ అనేవాడు ఎస్పెషల్లీ భూమి శిస్తును వసూలు చేయాలి గ్రామ స్థాయిలో. ఇక్కడ పరగణాల స్థాయిలో వీళ్ళు వసూలు చేస్తారు. అట్లా అర్థమైంది కదా. అట్లా గ్రామ స్థాయిలో భూమి శిస్తును వసూలు చేసేది పటేల్. ఇక్కడ చౌకీదార్ అంటే గ్రామ స్థాయిలో రక్షణాధికారి, శాంతి భద్రతల అధికారి ఎవరంటే చౌకీదార్. ఇదంతా కూడా మనకు ఆయన యొక్క పరిపాలనా విధానంలో మెయిన్ ముఖ్యమైనటువంటివి. ప్రతి 2-3 సంవత్సరాలకు అధికారులు బదులు చేసేవాడు. పౌర పరిపాలనకు సంబంధించిన రూపకల్పనను మొదటిసారిగా ప్రవేశపెట్టినాడు. మొట్టమొదటిగా తన పరిపాలనా విధానమును బెంగాల్లో ప్రవేశపెట్టినటువంటి వాడు. ఈ యొక్క తన రాజ్యాన్ని సర్కారులుగా, పరగణాలుగా, గ్రామాలుగా విభజించినటువంటి వాడు షేర్షా. ఇందులో మెయిన్ సర్కారులు అంటే రాష్ట్రాలు కాబట్టి మొత్తం ఎన్ని సర్కారులు విభజించాడంటే 47 సర్కారులు విభజించాడు.
సర్కారులు అనేవి రాష్ట్రాలతో సమానం కాబట్టి మొత్తం రాజ్యం తర్వాత అది సెకండ్ ప్రాధాన్యత కాబట్టి షేర్షా తన రాజ్యాన్ని సర్కారులుగా విభజించాడు. ఆ సర్కారుల్లో మొత్తం ఎన్ని సర్కారులుగా విభజించాడు అంటే 47 సర్కారులుగా విభజించాడు. షేర్షా మొత్తం తన రాజ్యాన్ని 47 సర్కారులుగా విభజించడం అనేది జరిగింది. ఇక్కడ ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి అత్యంత కీలకమైనటువంటి ఇందులో మరి ఈయన యొక్క పరిపాలనకు సంబంధించినటువంటి విషయాల్లో మన రాజకీయ పరిస్థితులకు సంబంధించి చూసాం. మరి ఇక్కడ సైనిక సంస్కరణలు, సైనిక పాలనకు సంబంధించిన విధానాలు చూస్తే ముఖ్యంగా సైనిక వ్యవస్థను షేర్షా చాలా పటిష్టవంతపరచడం జరిగింది. అంటే అర్థం ఢిల్లీ సుల్తాన్ అయిన అల్లావుద్దీన్ ఖిల్జీ లాగా దాగ్ చెహరా అనే పద్ధతులను తన రాజ్యంలో కూడా ఇంప్లిమెంటేషన్ చేశాడు. దాగ్ అంటే ఏంది? గుర్రాలపై రాజముద్రలు వేసే పద్ధతి. గుర్రాలపై రాజముద్రలు వేసే పద్ధతిని దాగ్ అంటారు. చెహరా అంటే ఏమిటి? సైనికులకు సంబంధించిన హాజరు పట్టికను చెహరా అంటారు. గుర్రాలపై రాజముద్రలు వేసే పద్ధతిని దాగు పద్ధతి అంటారు. అరే గుర్రాలపై మన సైనికులకు సంబంధించిన హాజరు పట్టికను ఏమంటారంటే చెహరా అని చెప్పేసి అనాలి. సైనికులకు సంబంధించిన హాజరు పట్టికను ఏమంటారు అంటే చెహరా అనేది ఇక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకోవాలి. చెహరా, చెహరా దాగ్ గుర్రాలపై రాజముద్రలు వేసే పద్ధతిని దాగ్ అంటారు. సైనికులకు సంబంధించిన హాజరు పట్టికను ఇక్కడ చెహరా అని చెప్పేసి మీరు పిలవాలి. మరి ఇక్కడ మీరు ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే ఇతడు తన యొక్క రాజ్యంలో ప్రధానంగా అశ్వదళం, గజదళం, అలాగే తుఫాకీ దళం, మరఫిరంగి దళం, అలాగే పదాతి దళం, ఇవి ప్రధానంగా ఈయన కొనసాగించాడు. అశ్వదళం షేర్షా తన యొక్క సైనిక వ్యవస్థలో ప్రధానంగా అశ్వదళం, గజదళం, తుఫాకీ, మరఫిరంగి దళం, పదాతి దళాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈ దళాలతో తన యొక్క సైనిక వ్యవస్థను పటిష్టవంతపరచుకోవడం అనేది జరిగింది. ఎవరయ్యా అంటే ఈ యొక్క షేర్షా. అందులో భాగంగానే ఈ యొక్క షేర్షా తన యొక్క రాజ్యాన్ని మనకు ఫౌజులుగా విభజించాడు. తన యొక్క రాజ్యాన్ని సైనిక పరమైన ఫౌజులుగా విభజించాడు. సైనిక ఫౌజులు అంటే సైనిక రాజ్యం, సైనిక వ్యవస్థ పటిష్టవంతం కోసం తన రాజ్యాన్ని ఫౌజులుగా విభజించాడు. కొన్ని ఫౌజులు అంటే సైనిక రాజ్యం అని అర్థం. కొన్ని ఫౌజులుగా తన రాజ్యాన్ని విభజించి ఆ ఫౌజుల మీద అధికారులుగా ఫౌజ్దారుని నియమించడం జరిగింది. ఆ ఫౌజుల మీద అధికారులుగా ఫౌజుదారుని నియమించాడు. ఫౌజులు అంటే సైనిక రాజ్యం, సైనిక వ్యవస్థ పటిష్టవంతం ఉండడానికి షేర్షా ఇది చేయడం అనేది జరిగింది. మరి ఇక్కడ అత్యంత కీలకమైన మరో ముఖ్యమైన విషయం ఏమిటయ్యా అంటే మరి ఈయన యొక్క ఆర్థిక సంస్కరణలు ఏమిటయ్యా? మరి ఆర్థిక సంస్కరణలు అంటే షేర్షా తన యొక్క పరిపాలనా కాలంలో ఎకనామికల్ అంటే రెవెన్యూ రిఫార్మ్స్ ఏం తీసుకొచ్చాడు అంటే ముందు ఈయన కాలంలో ప్రజల ప్రధాన వృత్తి ఏమిటి? జనరల్గా వ్యవసాయం, అవునా? మరి ఈ వ్యవసాయంలో భాగంగా రాజ్యానికి ఆదాయం, ప్రధాన ఆదాయం భూమి శిస్తు కాబట్టి అటువంటి ఈ భూమి శిస్తు ఈ షేర్షా కాలంలో 1/3 వంతుగా వసూలు చేశాడు. ప్రధాన వృత్తి వ్యవసాయం, ప్రధాన ఆదాయం భూమి శిస్తు. మరి షేర్షా కాలంలో వసూలు చేయబడిన భూమి శిస్తు సాధారణంగా 1/3. కానీ ఈయన ఏం చేశాడు? పంట బట్టి, పంటలు పండే నేలల తీవ్రత, భూముల తీవ్రత బట్టి, పంటల దిగుబడి బట్టి ఈ యొక్క శిస్తు వసూలు చేయాలన్న ఉద్దేశంతో ఈ షేర్షా మొట్టమొదటిగా చేసిన పని ఏంటంటే ఇక్కడ బిగా అనే భూమిని కొలిచే భూకొలత పరికరాన్ని ఉపయోగించాడు. దాని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. భూమిని కొలిచే బిగా అనే భూకొలత పరికరాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. ఎవరయ్యా అంటే ఈ యొక్క షేర్షా తీసుకొచ్చి ఏం చేశాడు? భూమిని ఉత్తమ, మధ్యమం, అధమంగా విభజించాడు. ఉత్తమం, మధ్యమం, అధమంగా విభజించాడు.
బిగా అనే భూమిని కొలిచే సాధనాన్ని, భూకొలత సాధనాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. భూమిని 3 రకాలుగా పండే పంటల దిగుబడి, భూముల తీవ్రత బట్టి 3 భాగాలుగా విభజించాడు. ఉత్తమం మంచిగా పండే పంటల భూమి, మధ్యమం తక్కువ అంటే ఉత్తమం కంటే కొంచెం తక్కువ స్థాయి, అధమం అంటే అసలు పనికిరానటువంటిది, తోట భూములు కావచ్చు లేదా బీడు భూములు కావచ్చు, ఏదైనా సరే. సో ఈ 3 భూములుగా విభజించి దానికి తగ్గట్టుగా ఈ బిగా అనే భూకొలత సాధనాన్ని ఉపయోగించి భూమిని కొలిచి పంటల బట్టి శిస్తును నిర్ణయించాలని చెప్పేసి మనోడు అనుకోవడం జరిగింది. మరి అందులో భాగంగానే ఈ యొక్క షేర్షా అనేటటువంటి వాడు ఈ యొక్క భూమిని కొలిచి పూర్తిగా ఈయన ఏం చేశాడంటే పన్నును విధించడం ప్రారంభించాడు. అందులో భాగంగానే ప్రతి ఒక్కరికి మొట్టమొదటిసారిగా ఈ యొక్క రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టి మొట్టమొదటిసారిగా రైతుల యొక్క భూములను సర్వే చేయించి వారికి వారి యొక్క భూముల మీద అధికారాన్ని కల్పిస్తూ వారికి మొట్టమొదటిసారిగా పట్టాలను జారీ చేయడం జరిగింది. వీటినే మన భూమి పట్టాలు, ఇప్పుడు పాస్ పుస్తకాలు అంటున్నాం, పట్టా పుస్తకం అంటాం. అదే ఇక్కడ చూడండి, రైత్వారీ విధానం ఏదైతే ఉందో ఈ రైత్వారీ విధానాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెడతాడు షేర్షా. ఈ యొక్క జాగీర్దారీ విధానాన్ని తీసేసి రైత్వారీ విధానాన్ని ప్రవేశపెడతాడు. ఇందులో ప్రధానంగా ఏమిటంటే భూమిని సర్వే చేసి ఎవడి భూమి ఎంత ఉంది ఆ భూమికి అతన్ని ఆ యజమానిగా చేస్తారన్నట్టు. ఆ యజమానిగా చేసి నీకు 2 ఎకరాలు ఉంది, ఇది నీది, దీని ప్రకారం నువ్వు ఈ 2 ఎకరాల్లో ఈ 2 ఎకరాల భూమిలో వివిధ రకాల పంటలు పండించుకుంటూ నువ్వు ప్రభుత్వం విధించిన శిస్తును నీ యొక్క సర్వే ఈ యొక్క నెంబర్ ప్రకారం నువ్వు అధికారులకు చెల్లించాలని చెప్పడం, అదే సర్వే చేయించడం. అలా భూమిని సర్వే చేయించి ఈ యొక్క డైరెక్ట్గా రైతులే ప్రభుత్వానికి నేరుగా శిస్తు చెల్లించే రైత్వారీ విధానాన్ని ప్రవేశపెడతాడు. దానికోసం వాళ్ళకు ప్రభుత్వం తరపున అధికార గుర్తింపు పత్రాలు కూడా ఇస్తాడు. భూమికి సంబంధించిన ఆ భూముల మీద వాళ్ళే యజమానులుగా గుర్తిస్తూ ఒక ప్రభుత్వ గుర్తింపు పుస్తకాలు లేదా పత్రాలను జారీ చేస్తాడు. వాటినే పట్టాలు అంటారు. అంతేకాదు ఆ పట్టాలను జారీ చేస్తూ ప్రతి రైతుల దగ్గర నుండి వీడు ఈ యొక్క కబూలియత్ అనే అంగీకార పత్రాలు తీసుకోవడం జరిగింది. కబూలియత్ అంగీకార పత్రాలు ఏంటంటే మేము ఈ భూమి మీద యజమానులం, ఆ భూమి మీద యజమానులైన మేము ప్రభుత్వం చెప్పినటువంటి శిస్తును, ఆ భూముల విధించిన శిస్తును మమ్మల్ని అడిగినప్పుడు మేము సకాలంలో మేము శిస్తు చెల్లిస్తామని తెలుపుతూ మేము ప్రభుత్వానికి రాసి ఇచ్చే ప్రభుత్వానికి అంగీకారాన్ని తెలిపేటటువంటి ఆ యొక్క విధానం ఏదైతే ఉందో ఆ అంగీకార విధానానికి సంబంధించినటువంటి ఆ పత్రాలను మన బాండ్ పత్రాలు అంటారు, బాండ్ పేపర్ మన భాషలో. అదే ఈ యొక్క కబూలియత్ అంటే మేము శిస్తు చెల్లిస్తాము అని రైతులు అంగీకారం తెలపడం. అలా అంగీకారం తెలిపే పత్రాలనే కబూలియత్ అంటారు. ఆ కబూలియత్ పత్రాలను రైతుల దగ్గర నుంచి తీసుకోవడం అనేది జరిగింది. ఎవరయ్యా అంటే ఈ యొక్క షేర్షా రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టి అందులో ముఖ్యంగా మరి కానుంగో అనేటటువంటి భూమి శిస్తు వసూలు చేసే అధికారులు ఉన్నా కూడా వాళ్ళ కింద మహశీలన్ అనేటటువంటి మహశీలన్ అనే అధికారులను కూడా భూమి శిస్తు వసూలు చేయడానికి నియమించాడు. కానుంగోలు ప్రధాన భూమి శిస్తు అధికారులు ఉన్నా కూడా వాళ్ళ కింద అసిస్టెంట్గా మహశీలన్ అనేటటువంటి అధికారులను కూడా భూమి శిస్తు వసూలు చేయడానికి నియమించడం జరిగింది. వీళ్ళు నియమించినా కూడా ఆ కాలంలో ప్రధాన భూమి శిస్తు వసూలు చేసే అధికారులు ఎవరంటే కానుంగోలే. జస్ట్ మహశీలన్ అనేటటువంటి అధికారులు కానుంగోల కింద అధికారులుగా ఉంటూ ఈ యొక్క గ్రామ స్థాయిలో భూమి శిస్తును వసూలు చేసేటటువంటి వారు. అందుకోసమే వీళ్ళని షేర్షా నియమించడం అనేది జరిగిందన్న విషయాన్ని కూడా మనకు చేశాడు. అంతేకాదు రైతులకు అత్యవసర పరిస్థితుల్లో తక్కువ ఈ యొక్క రుణాలు, క్రాప్స్ లోన్లు కూడా అందేటట్లుగా కూడా ఈ షేర్షా ప్రభుత్వం అనేది ఈ యొక్క చర్యలు తీసుకోవడం జరిగింది. వాళ్ళ ప్రభుత్వం తరపున వ్యవసాయ పెట్టుబడి పెట్టుకొని వరి ధాన్యాలు కానీ యంత్ర పరికరాలు ఉపయోగించుకోవడం, బావులు చెరువులు త్రవ్వించుకోవడం, ఇలాంటి పని కోసము వ్యవసాయ సంబంధితమైనటువంటి పనులు, వ్యవసాయ సంబంధితమైనటువంటి అభివృద్ధి కొరకు ఈ యొక్క లోన్లు కూడా తక్కువ పేరుతో ఈ యొక్క రైతులకు లోన్లు కూడా
అంటే రుణ సదుపాయాలు కూడా ఇచ్చేటటువంటి సౌకర్యాన్ని ఆనాటి షేర్షా గవర్నమెంట్ అనేది, షేర్షా ప్రభుత్వం అనేది తీసుకోవడం అనేది జరిగింది మిత్రులారా. ఇక్కడ ఈ విషయాన్ని కూడా మనం గమనించవచ్చును. ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే, ఈ యొక్క షేర్షా అనేటటువంటి కాలంలో ముఖ్యంగా దామ్ అనే వెండి నాణం ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇది ముఖ్యంగా 1541-42 సంవత్సరం మధ్య కాలంలో ప్రారంభమైంది. బాగా షేర్షా కాలంలో అక్కడ ప్రారంభమైన ఇది 1835 సంవత్సరం వరకు ప్రాచుర్యంలోకి వచ్చింది. 1541-42 సంవత్సరాల మధ్య కాలంలో ఇది ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. షేర్షా కాలంలో దామ్ అనే వెండి నాణం ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆనాటి షేర్షా వెండి నాణం అనేది ఆ కాలం నుండి బ్రిటిష్ గవర్నమెంట్ విలియం బెంటింగ్ పీరియడ్లో ఉన్నంత వరకు 1835 వరకు కూడా ఆ షేర్షా కాలంలో చలామణిలో ఉన్న వెండి నాణం భారతదేశంలో చలామణిలో రావడం అనేది, చలామణిలో కొనసాగడం అనేది జరిగింది. దట్స్ ఎ గ్రేట్ పాయింట్, దట్స్ ఎ గ్రేట్ థింగ్. అంతేకాదు ఈయన కాలంలో దామ్ అనే వెండి నాణ్యంతో పాటు అష్రఫీ అనే బంగారు నాణ్యం కూడా ఉండేది. ఏమిటయ్యా అంటే అష్రఫీ. సో షేర్షా కాలంలో దామ్ అనే వెండి నాణ్యంతో పాటు అష్రఫీ అనేటటువంటి బంగారు నాణ్యం కూడా ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. అంతేకాదు షేర్షా ప్రజల వద్ద నుండి అమ్మకపు పన్ను 2.5% విధించాడు. అమ్మకపు పన్ను 2.5% వసూలు చేశాడు వాళ్ళ మీద, అమ్మకపు పన్ను 2.5%. అలాగే భూమిని కొలిచినందుకు రుసుమును కూడా విధించాడు. అంటే బిగా అనే పరికథంతో భూమిని కొలిచినందుకు భూమిని కొలిపించుకున్నందుకు కూడా ప్రజల నుండి పన్నును వసూలు చేశాడు. ఈ యొక్క జరీబ్ అనే కొలత రుసుమును విధించి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తాడు. భూమిని కొలిచినందుకు జరీబ్ అనే కొలత రుసుమును ఈయన ప్రజల దగ్గర నుంచి వసూలు చేశాడు. అమ్మకపు పన్ను 2.5% వసూలు చేసినటువంటి వాడు ఎవరయ్యా అంటే ఈ యొక్క షేర్షా. ఎవరయ్యా? ఈ యొక్క షేర్షా. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి షేర్షా ఆర్థిక సంస్కరణలో భాగంగా మనం ఇన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నాము. మరి ఈయన యొక్క అత్యంత కీలకమైన రహదారుల యొక్క సంస్కరణ ఏంది, రహదారుల అభివృద్ధికి మనోడు ఏం చేశాడు, అందులో అత్యంత ముఖ్యమైనటువంటిది ఇప్పుడు మనం చూద్దాం. సో మరి షేర్షా కాలంలో ఈయన రహదారుల పరంగా అభివృద్ధి ఏమిటి అంటే రవాణా సౌకర్యాల అభివృద్ధి. షేర్షా కాలంలో జరిగిన రవాణా సౌకర్యాల యొక్క అభివృద్ధి ఏమిటి, షేర్షా కాలంలో జరిగిన రవాణా సౌకర్యాల యొక్క అభివృద్ధి ఏమిటి అనేది ఒకసారి ఇక్కడ చూసుకుంటే, ఈయన ప్రధానంగా షేర్షా కాలంలో గ్రాండ్ ట్రంక్ రోడ్డులను వేయించడం జరిగింది. గ్రాండ్ ట్రంక్ రోడ్లను నిర్మించాడు. మొట్టమొదటిసారిగా షేర్షా తన యొక్క పరిపాలనా కాలంలో అతిపెద్ద గ్రాండ్ ట్రంక్ రోడ్డును నిర్మించాడు. వీటితో పాటు ఇతర రహదారులను కూడా నిర్మించాడు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు సింధు, ఢిల్లీ, ఆగ్రా, లాహోర్ల మీదుగా బెంగాల్లోని సోనార్గావ్ వరకు, సింధు, ఢిల్లీ, ఆగ్రా, లాహోర్ నుంచి బెంగాల్లోని సోనార్గావ్ వరకు ఈయన అతిపెద్ద గ్రాండ్ ట్రంక్ రోడ్డు నిర్మించాడు. ఇది 1500 కిలోమీటర్లు, 1500 కోసులు. 1500 కోసులు. ఇది 1500 కోసులు అంటే ఒక కోసు = 4 కిలోమీటర్లు. సింధు నుంచి మొదలుకొని ఢిల్లీ, ఆగ్రా, లాహోర్ల మీదుగా బెంగాల్లోని సోనార్గావ్ వరకు ఈయన అతిపెద్ద గ్రాండ్ ట్రంక్ రోడ్డు నిర్మించాడు. దీని తర్వాత ఆగ్రా టు బురాంపూర్, ఆగ్రా టు చిత్తోర్గఢ్, ఆగ్రా టు బురంపూర్, ఆగ్రా టు చిత్తోర్గఢ్, అలాగే లాహోర్ టు ముల్తాన్. సో ఆగ్రా టు బురహంపూర్,
ఆగ్రా టు చిత్తోర్గర్, ఆగ్రా లాహోర్ టు ముల్తాన్, దీంతోపాటు అతిపెద్ద గ్రాండ్ ట్రంక్ రోడ్డు అయిన సింధు నుంచి మొదలుకొని ఢిల్లీ, ఆగ్రా, లాహోర్ల మీదుగా సోనార్గావ్, బెంగాల్లోని సోనార్గావ్ వరకు ఈయన అతిపెద్ద గ్రాండ్ ట్రంక్ రోడ్ వేశాడు. ఇది 1500 కోసుల దూరం ఉంది. ఒక కోసు అంటే 4 కిలోమీటర్లకు చెప్తారంటే 6000 కిలోమీటర్ల దూరంతో ఈ అతిపెద్ద ప్రాంతాలను కలుపుతూ ఈ అతిపెద్ద గ్రాండ్ ట్రంక్ రోడ్డును ఈ యొక్క షేర్షా చేయడం జరిగింది. అయితే షేర్షా చేసిన మంచి పని ఏంటంటే ఈ రహదారుల యొక్క పన్నును నిషేధించడం జరిగింది. టోల్ ట్యాక్స్ అనేది నిషేధించాడు. టోల్ ట్యాక్స్ అనేది ఇక్కడ మనకు టోల్ గేట్ దగ్గర పన్ను అనేది మనం ఇప్పుడు చెల్లిస్తున్నాం కదా, రహదారి పన్ను వాహనదారులు చెల్లిస్తున్నారు కదా రహదారుల పన్ను. ఆ పన్ను అనేది పూర్తిగా షేర్షా తన కాలంలో ఈ రహదారుల పన్ను అనేది నిషేధించడం అనేది జరిగింది ఇక్కడ ప్రధానంగా. మరి ఈయనకు అత్యంత పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టిన మరో ముఖ్యమైనది ఏమిటయ్యా అంటే తంతి తపాలా సౌకర్యం, తంతి తపాలా సౌకర్యాలు. షేర్షా మొట్టమొదటిసారిగా ఈయన డాక్ చౌక్ అనేటటువంటి పోస్ట్ ఆఫీసులను ఏర్పాటు చేశాడు. సమాచారాలను చేరవేయడానికి దూర ప్రాంతాలు. డాక్ చౌక్ అనేటటువంటి తంతి తపాలా కార్యాలయం లేదా పోస్ట్ ఆఫీసులను మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన వాడు ఎవరంటే షేర్షా. ఈ డాక్ చౌక్ అనే పోస్ట్ ఆఫీసులను ఏర్పాటు చేసి వీటి మీద దరోగా ఏ డాక్ చౌకీ, ఈ పోస్ట్ ఆఫీసులను ఏర్పాటు చేసి వీటి మీద దరోగా ఏ డాక్ చౌకీ, దరోగా ఏ డాక్ చౌకీ అనేటటువంటి ఈ యొక్క పోస్ట్ మ్యాన్లను నియమించాడు. పోస్ట్ ఆఫీసులు దరోగా ఏ డాక్ చౌకీ అనే పోస్ట్ మ్యాన్లు వీటి మీద నియమించాడు. అంతేకాదు ఈయన మొట్టమొదటిసారిగా ఇక్కడ పోస్ట్ మ్యాన్ అంటే అశ్విక తపాలాదారులను పరుగెత్తే తపాలాదారులు ఈ దరోగా డాక్ చౌకీలో రకాలు, దరోగా ఏ డాక్ చౌకీలో రకాలు. గుర్రం మీద వెళ్ళి వార్తలను చేరవేసేటటువంటి వారు అశ్విక తపాలదారులు. పరిగెత్తే తపాలదారులు వీరికి ఏ వాహనం ఉండదు. పరిగెత్తే తపాలదారులు వాళ్ళ యొక్క ప్రాంతాల్లో పరిగెత్తుకుంటూ ఆ వార్తలను చేరవేయాలి. ఈ 2 రకాలైన పోస్ట్ మ్యాన్లను ఈ యొక్క షేర్షా నియమించడం అనేది జరిగింది మొట్టమొదటిసారిగా. అంతేకాదు ఈ యొక్క షేర్షా మొట్టమొదటిసారిగా తన యొక్క పరిపాలనా కాలంలో 1700 విశ్రాంతి మందిరాలను నిర్మించాడు. బాటసారుల కొరకు, ప్రయాణికుల కొరకు ఈ యొక్క 1700 విశ్రాంతి మందిరాలను ఏర్పాటు చేశాడు. ఆ విశ్రాంతి మందిరాలను ఏమంటారంటే సరాయిలు అని చెప్పేసి అంటారు. 1700 విశ్రాంతి మందిరాలను ఏమంటారంటే సరాయిలు అంటారు. బాటసారులకు, ప్రయాణికుల కొరకు ఈ సరాయిల మీద ఇతడు నియమించినటువంటి పర్యవేక్షణ అధికారి, ఒక్కొక్క సరాయి మీద షేర్షా నియమించిన అధికారి ఎవరయ్యా అంటే షహానా అనేటటువంటిది ఇక్కడ చెప్పాలి. 1700 విశ్రాంతి మందిరాల మీద 1700 విశ్రాంతి మందిరాలు ఏదైతే ఉన్నాయో ఈ 1700 విశ్రాంతి మందిరాల మీద నియమించబడ్డ అధికారి అంటే ఒక్కొక్క సరాయి ఒక్కొక్క విశ్రాంతి మందిరం. అటువంటి ఈ సరాయిల మీద నియమించబడినటువంటి అధికారి ఏమని పిలువబడ్డాడు అంటే షహానా అని పిలువబడ్డాడు. ఏ పేరుతో పిలువబడ్డాడు? షహానా అనే పేరుతో పిలువబడడం అనేది జరిగింది. ఇక్కడ ఈయన కాలంలో మరి ముఖ్యమైనటువంటి వీటితో పాటుగా అత్యంత కీలకంగా షేర్షా కాలం నాటి మనం చూసేటటువంటి మరి నిర్మాణాలలో అత్యంత కీలకమైనవి ఏమిటి అన్నప్పుడు ఇక్కడ ఢిల్లీలో పురాణా కిలా, అలాగే జీలం నది ఒడ్డున రోహటస్ దుర్గాన్ని నిర్మిస్తాడు. అలాగే బీహార్లోని ససరాం వద్ద నీటి మధ్యలో బతికుండగానే తన సమాధిని తానే నిర్మించుకున్నాడు. ససరాం వద్ద ఈ యొక్క షేర్షా సమాధి. ససరాం వద్ద షేర్షా బతికుండగానే నీటి మధ్యలో ఉంటుంది ఆ సమాధి. తన సమాధిని తానే బతికుండగా నిర్మించుకున్న
మొదటి పాలకుడు ఎవరంటే షేర్షా. ఎక్కడుంది షేర్షా సమాధి? ససరాం వద్ద ఉంది. ఆ షేర్షా సమాధినే మౌసోలియా అని అంటారు. షేర్షా సమాధికి ఏమని పేరు అంటే మౌసోలియా. షేర్షా సమాధి ససరాం వద్ద ఉంది. తన సమాధిని తాను బతికుండగా తన సమాధిని తానే నిర్మించుకున్నాడు. షేర్షా సమాధికి ఏమని పేరంటే మౌసోలియా. ఢిల్లీలో పురాణ కిలా, జీలం నది ఒడ్డున రోహటస్ దుర్గాన్ని నిర్మించాడు. వీటితో పాటుగా లక్నో కోటలకు మరమ్మతులు చేయించాడు. లక్నో కోటలకు మరమ్మతులు చేయించినటువంటి వాడు అద్భుతమైన పరిపాలకుడు ఎవరయ్యా అంటే ఈ యొక్క షేర్షా. మరి ఈ యొక్క అద్భుతమైనటువంటి షేర్షా చేసింది 5 సంవత్సరాల పరిపాలన అయినా అత్యంత కీలకంగా మధ్యయుగంలోనే అద్భుతమైనటువంటి పరిపాలన ప్రజలకు అందించి తన తర్వాత వచ్చిన ఇతర వంశాలకు చెందిన పాలకులకు మార్గదర్శకుడు కావడం అనేది జరిగింది. మరి ఇందులో ప్రధానంగా ఇటువంటి అద్భుతమైనటువంటి షేర్షా గురించి మరి కొంతమంది చరిత్రకారులు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటి అనేది చూద్దాం. ఒకసారి ఇక్కడ చూస్తే త్రిపాఠి అనేటటువంటి వాడు ఈశ్వరిదాసుతో కలిపి త్రిపాఠి అనేవాడు ఈశ్వరిదాసుతో కలిపి పరిపాలనలో అక్బర్కి మార్గదర్శకుడిగా అభివర్ణించడం జరిగింది. పరిపాలనలో అక్బర్కి, షేర్షా తర్వాత వచ్చిన అక్బర్కి పరిపాలనలో మార్గదర్శకుడయ్యాడు షేర్షా. ఎందుకంటే ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణల్లో ఒక దాదాపు 85% కూడా 85-90% కూడా షేర్షా యొక్క అడ్మినిస్ట్రేషన్నే తాను యాస్టీస్గా ఇంప్లిమెంటేషన్ చేశాడు. జస్ట్ కొద్దిగా మార్చాడు. దాదాపు 90% ఈ యొక్క షేర్షాదే మనోడు యాస్టీస్గా చేశాడు. అందుకనే త్రిపాఠి ఈశ్వరదాసు అనేవాళ్ళు పరిపాలనలో అక్బర్కి మార్గదర్శకుడు షేర్షా అని చెప్పేసి అన్నారు. సో ఇక్కడ రెండవది ఏంటంటే ఇదే త్రిపాఠి మనకు జాదూనాథ్ సర్కార్ అనే చరిత్రకారుడు కలిసి ఇద్దరు ఈ షేర్షాను శివాజీకి పరిపాలనలో మార్గదర్శకుడు, శివాజీతో మన మరాఠా సామ్రాజ్య నిర్మాత శివాజీతో శివాజీతో పోల్చదగిన వారు ఎవరయ్యా అంటే ఈ యొక్క మన షేర్షా. సో శివాజీతో షేర్షాను పోల్చిన వారు ఎవరయ్యా అంటే త్రిపాఠి. శివాజీతో షేర్షాను పోల్చిన వారు ఎవరయ్యా అంటే జాదూనాథ్ సర్కారు త్రిపాఠి. అలాగే ఇదే త్రిపాఠి అనేటటువంటి చరిత్రకారుడు ఇక్కడ మనకు షేర్షాకు సంబంధించిన స్టేట్మెంట్లో త్రిపాఠి అనేటటువంటి వాడు, మిత్రులారా ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. త్రిపాఠి అనేటువంటి ఈశ్వరదాస్ ఏమన్నారంటే పరిపాలనలో షేర్షా అక్బర్కి మార్గదర్శకుడు అని చెప్పేసి అన్నాడు. జాతి నిర్మాతగా కూడా అభివర్ణించారు. అలాగే మనకు త్రిపాఠి అనేవాడు జాదూనాథ్ సర్కారుతో కలిసి శివాజీతో పోల్చదగినటువంటి వాడు ఈ యొక్క షేర్షా అని త్రిపాఠి జాదూనాథ్ సర్కార్తో ఇద్దరు కలిసి అభివర్ణించారు. త్రిపాఠి షేర్షా ఇంకొంతకాలం పరిపాలించి ఉంటే మొఘలాయిలు అనే వాళ్ళ ప్రస్తావన ఈ యొక్క భారతదేశం మీద ఉండేది కాదు, వాళ్ళ ప్రస్తావన వచ్చేది కాదు అని చెప్పాడు. అంతేకాదు ఈ త్రిపాఠి అనేటటువంటి వాడు ఈ యొక్క షేర్షాని బురదలో వికసించిన తామర పుష్పం, బురదలో వికసించేది తామర పుష్పమే కాబట్టి బురదలో వికసించిన తామర పుష్పంగా షేర్షాని అభివర్ణించాడు త్రిపాఠి. ఇది SI గ్రూప్ 2లో అడిగిన క్వశ్చన్. బురదలో వికసించిన తామర పుష్పంగా షేర్షాని అభివర్ణించిన చరిత్రకారుడు ఎవరయ్యా అంటే ఇక్కడ త్రిపాఠి అనేటటువంటి వారు. మరి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి దాంట్లో మరొకటి ఇక్కడ చూస్తే కీన్స్ అనేవాడు షేర్షా చూపిన తెలివితేటలు బ్రిటిష్ వారు కూడా చూపలేకపోయారు. షేర్షా చూపిన తెలివితేటలు బ్రిటిష్ వారు కూడా చూపలేకపోయారు. అంటే ఆయన సంస్కరణలు అంత అత్యద్భుతంగా ఉన్నాయి.
బ్రిటిష్ వారికి కూడా సాధ్యం కాని సంస్కరణలను, రిఫార్మ్స్ ఆయన చూపెట్టాడు. అలాగే మనకి ఇక్కడ కానుంగో అనేటటువంటి వాడు, కానుంగో అనేవాడు ఆఫ్ఘన్ జాతీయులందరిలో గొప్పవాడు, గొప్ప పాలకుడు ఈ యొక్క షేర్షా అని చెప్పేసి అన్నాడు. ఆఫ్ఘన్ జాతీయులందరిలో గొప్పవాడు షేర్షా అని చెప్పేసి కానుంగో అనేవాడు చెప్పాడు. అలాగే ఉల్స్ హైగ్ అనే చరిత్రకారుడు ఏమని తెలిపాడు? ఉల్స్ హైగ్ అనే చరిత్రకారుడు ఏమని తెలిపారంటే, మధ్యయుగ భారతదేశాన్ని పరిపాలించిన ముస్లిం పాలకులందరిలో, మధ్యయుగ భారతదేశాన్ని పరిపాలించిన ముస్లిం పాలకులందరిలో నిస్సందేహంగా గొప్పవాడు. మధ్యయుగ భారతదేశాన్ని పరిపాలించిన ముస్లిం పాలకులందరిలో నిస్సందేహంగా గొప్పవాడు ఎవరంటే ఈ యొక్క షేర్షా. ఇది మనకు షేర్షాకు సంబంధించిన స్టేట్మెంట్లు అన్నప్పుడు ఇవి ముఖ్యంగా రావాలి. ఓకేనా? నెక్స్ట్ మనము ఈ యొక్క అక్బర్కి సంబంధించిన సమాచారాన్ని మనం చూద్దాం.